మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు శేషగిరిరావు గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, విశేషంగా మరి మే మాసంలో ద్వాదశ రాశులైన మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ మాసంలో గ్రహ గోచారం ఎలా ఉంటుందంటారు వీరికి? తప్పకుండా మే నెలలో అయితే కనుక మేషరాశి వాళ్ళు కొద్దిగా ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఇతరత్ర చెప్పుకోదగిన సమస్యలు అయితే కనుక చాలా తక్కువగానే ఉండటం అనేది అయితే కనుక ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈ నెలలోకి వచ్చేప్పటికి మే 11వ తారీఖు నుంచి మనకి సక్షేత్రంలోకి కుజుడు రావటం అనేది ఉన్నప్పటికీ కూడా కుజుడితో కలిసి బుధుడు అంటే రోగాధిపతి ఆయనే అనమాట. సో అందుకని మేష రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా ఆరోగ్య విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త వహించడం అనేది అవసరం. ముఖ్యంగా ఈ శిరస్సుకి సంబంధించినవి కానీ, లేదా తరచు తలనొప్పి అది రావటం కానీ, కంటికి సంబంధించినవి కానీ కొంతవరకు అనారోగ్యాలు ఎక్కువగా వచ్చే సూచనలు అయితే ఉన్నాయి. ఇక ఇతరత్ర కనుక చూసుకున్నట్టయితే కనుక ఆరోగ్యం ఒకటి కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మిగతా విషయాలన్నీ కూడా ఎక్కువ శాతం మంచిగానే ఉంటాయి. అంటే ఉద్యోగాలు తీసుకున్నాం అనుకోండి, ఆ ఉద్యోగాల్లో ఆశించినంత అభివృద్ధి కలగటం అనేది, అయితే మార్పులు ఉంటాయి. ఎందుకంటే ఉద్యోగాధిపతి కూడా బుధుడయ్యి కుజుడితో కలుస్తాడు కాబట్టి ఇప్పటిదాకా మీరు చేస్తున్న ఏవైతే ఉద్యోగాలు ఉంటాయో ఆ ఉద్యోగాల్లో ఆ ఉద్యోగాన్ని వదిలేసి ఇంకో ఉద్యోగంకి మారటం, లేదా ఉన్న చోట వీళ్ళకి ఏదైనా అదే చోట ఉంటే కనుక వేరే చోటుకి మార్చడం. సో మార్పు అనేది ఉంటుంది, కానీ బెంగపడాల్సిన అవసరం లేదు. అమ్మో ఈ మార్పు వల్ల నాకేమో తర్వాత చెడు జరుగుతుందేమో, అసలు ఇప్పుడు ఈ మార్పుని మనం అంగీకరించవచ్చు అంగీకరించకూడదు, యాక్సెప్ట్ చేస్తే ఎటువంటి ఏమైనా ఇబ్బందులు కలుగుతాయేమో, అలాంటి ప్రమాదం అవసరంలా. బట్ మార్పు అనేది అయితే మాత్రం కొద్దిగా వస్తుంది, వాంటెడ్లీ లేదా మనకు రావాల్సినట్టుగానే రావటం అనేది. కానీ ఓకే, భయపడాల్సిన అవసరం అయితే లేదు. తర్వాత ఎవరైతే మేషరాశికి సంబంధించిన విద్యార్థులు ఉంటారో వాళ్ళకి, అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక మనకి ఏం నడుస్తున్న రాశుల్లో మేషరాశి కూడా ఒకటి. సో అందుకని అటు ఏం నడిచని వల్ల అనారోగ్యం అనేది ఉంది. ఈ విద్యార్థుల విషయానికి వచ్చేప్పటికి ఏంటంటే సాధారణంగా ఈ ఏం నడిచని ప్రభావం వల్ల ఏదో ఒక దెబ్బలు తగిలించుకోవటం, సో దానివల్ల చదవాల్సిన దాని మీద కొంత దృష్టి తగ్గటం, లేదు ఇవేమీ లేవనుకోండి ఆ ఏం నడిచని వల్ల వీళ్ళకి బద్ధకం, తర్వాత చదువుదాంలే, చివరిలో చదివినా వచ్చేస్తుందిలే, అలా వాళ్ళ మీద వాళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్, నేను చదవగలను నేను రాయగలను. కానీ అది ఇబ్బంది, ఎందుకంటే శని వీళ్ళకి కొంత వ్యతిరేకాధిపతి, అంటే మిత్రుడు కాదు. సో అందుకని ఖచ్చితంగా ఎంతో కొంత ఇబ్బంది పెట్టడం అనేది ఉంటుంది. అందుకని మనమే ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం. సో కొద్దిగా బద్ధకాన్ని తగ్గించుకుంటే కనుక ఖచ్చితంగా మంచి ఉంటుంది. కానీ ఆ వాయిదా వేసే తత్వము, బద్ధకము, దాన్ని తగ్గించుకోవాలి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇవాళ రోజుల్లో సహజసిద్ధంగా ఏవైతే మనకున్న హ్యాబిట్స్, అంటే కొంతమందికి ఎంతసేపు మిత్రులతో కూడి ఉందాము, అలా దానివల్ల కూడా కొంత ఈ మ్యాచ్ రాసి వాళ్ళకి కూడా కొద్దిగా ఫ్రెండ్స్ ఉంటాయి. సో ఫ్రెండ్స్ ఎవరు లేదనుకోండి, వాళ్ళకున్న పరికరమే పెద్ద ఫ్రెండ్, అంటే మొబైల్ అవ్వచ్చు లేదా గేమింగ్స్ అంటాం కదా, అలాంటివి ఏవైనా కూడా అవే పెద్ద ఫ్రెండ్స్ అయిపోవచ్చు. సో అలా ఆ రకమైన ఇన్ఫ్లుయెన్స్లో కూడా వీళ్ళ పర్సంటేజ్ తగ్గించేసుకోవచ్చు. కానీ వద్దు, కొద్దిగా శ్రద్ధ పెడితే చాలా మంచి ఫలితాలు వస్తాయి. వివాహ యోగం కూడా ఉందంటే సో ఖచ్చితంగా మేషరాశి వారికి వివాహ యోగం ప్రస్తుతం అయితే కనుక వివాహ కారకుడు కొద్దిగా తృతీయంలో బాగానే మంచి ప్లేస్లోనే ఉండటం అనేది జరిగింది. సో ఈ నెలంతా కూడా మనకి వివాహానికి వీళ్ళకి దానికి సంబంధించిన ప్రయత్నాలు అయితే కనుక ఖచ్చితంగా మొదలెట్టుకోవచ్చు. తర్వాత రెండోది ఏంటంటే కొత్తగా ఇప్పుడు మనకి ఏమంటే యుక్త వయసు రాగానే ఏ మ్యాట్రిమోనీలోనూ నమోదు చేయటం ఇలాంటివి ఉంటాయి కదా. అంటే మనం పెళ్లి చేద్దాం అనుకున్నప్పుడు ఏదో ఒక మ్యాట్రిమోనీనో అలా ఏదో ఒక దాంట్లో మనం పేరు నమోదు చేస్తూ ఉంటాం. సో ఈ నెల కొద్దిగా పేరు నమోదు చేసుకోవడానికి ఖచ్చితంగా మంచి టైము. సో ఆ రకంగా ఏదైనా సరే కొత్తగా మనం మొదలెడదాం అనుకున్నప్పటికీ కూడా ఖచ్చితంగా మొదలెట్టుకోవచ్చు. సో అందుకని పెళ్లికి రెండు విషయాల్లో, అంటే కొత్తగా నమోదు చేసే వాళ్ళకి మంచిదే, ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కూడా అనేది ఉంది. ఎందుకంటే రాబోయే 2-3 నెలలు కూడా ఖచ్చితంగా మేషరాశి వాళ్ళకి వివాహ పరంగా అనుకూలమే.
సో అందుకని ప్రయత్న లోపం అవసరం లేదు, చక్కగా ముందుకెళ్ళచ్చు. మరి కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబ వాతావరణంలో వచ్చే ఇబ్బంది ఏంటంటే భార్యాభర్తల అనురాగ విషయంలో పెద్దగా హెచ్చు తగ్గులు ఏమి ఉండవు. సో తాత్కాలికంగా ఏమైనా సరే చిన్న చిన్న వైరుధ్యాలు వచ్చినప్పటికీ కూడా మళ్ళీ ఏకతాటి మీదకి రాగలగటం అనేది అయితే ఉంటుంది. సో సాధారణంగా మేష రాశి వాళ్ళకి, ముఖ్యంగా భరణి నక్షత్రం వారికి కొద్దిగా కోపం మరింత ఎక్కువ ఉంటుంది. అంటే అశ్విని భరణి కృత్తిక కలిపితే మేష రాశి అవుతుంది. ఈ మేష రాశిలో ఉన్న 3 నక్షత్రాల్లో భరణికి ఇంకొద్దిగా ఎక్కువ కోపం ఉంటుంది, అశ్వినికి ఇంకా నెక్స్ట్ లెవెల్, కృత్తిక కొద్దిగా పర్వాలేదు. సో బాగా ఎక్కువైతే భరణి. సో అందుకని ఆ కోపం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అది భర్త అయినా పిల్లలైనా ఎవరి మీదైనా రహిమంటం అనేది అయితే ఉంటుంది. సో అందుకని తాత్కాలికంగా ఆ రకమైన వాతావరణం ఉండొచ్చు కానీ బట్ అపకారం అయ్యేంత పరిస్థితులు గోచారంలో లేవు. సో అందుకని మన కోపమే మన శత్రువు అని కొన్నిసార్లు మనం తీసుకోవాలి. బట్ ఓకే, ఇక్కడ సహసిద్ధంగా వీళ్ళకుండే కోపం వల్ల ప్రస్తుతం అయితే ఎలాంటి ఉపద్రవాలు సంభవించవు. సో అందుకని అక్కడ కొంతవరకు హ్యాపీగా ఉండటం అనేది అయితే ఉంది. కాకపోతే వచ్చే ఇబ్బంది ఏంటంటే ఇందాక మనం మొదటి నుంచి ఫస్ట్ చెప్పిన సెంటెన్సే ఆరోగ్యం. అంటే జీవిత భాగస్వామ్యంలో ముఖ్యంగా ఎవరైతే ఇప్పుడు సపోజ్ భార్యకి బాగుండలేదు అనుకోండి, భర్త మీద ఆ ప్రభావం ఉంటుంది, లేదా భర్తకు బాగుండలేదు అనుకోండి, భార్య మీద ఆ ప్రభావం ఉంటుంది. సో అందుకని కొద్దిగా ఆ రకంగానే ఇబ్బంది, వాళ్ళిద్దరి మధ్య అసౌకర్యం అనేది ఏదైనా ఉంటే ఆ రకంగా ఉండొచ్చు. గురుగారు, ఈ మే మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఈ మాసంలో వీరికి గ్రహ గోచారం ఎలా ఉంటుంది అంటారు? తప్పకుండా వృషభ రాశి వారికి అయితే కనుక ఈ నెలలో ఎక్కువ శాతం అయితే కనుక వీరికి కూడా మంచి ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఏదైతే ఆర్థిక విషయాలకు వస్తే ఖచ్చితంగా 2వ ఇంట్లో ప్రస్తుతం అయితే కనుక గురుడి యొక్క సంచారం అనేది ఉంది, తర్వాత శుక్రుడి యొక్క సంచారం అనేది ఉంది. సో ధనస్థానంలో వీళ్ళిద్దరి వల్ల మాత్రం ఆర్థికంగా బాగానే అభివృద్ధి రావటం అనేది ఉంటుంది. కానీ అసలు ధనాధిపతి ఎవరైతే ఉంటారో ఆయన ప్రస్తుతం అయితే కనుక మనకి ఏప్రిల్ 30 నుంచి ఇంచుమించుగా నెలాఖరు వరకు కూడా, అంటే మే నెలాఖరు వరకు కూడా వేయంలోనే ఉండటం అనేది జరుగుతుంది. సో అందుకని డబ్బు రావటము తేలికే, డబ్బు పోవటము తేలికే. సో అటు శుక్ర సంచారం, గురుడి సంచారం వల్ల అవసరానికి బాగానే ధనం అందటం అనేది అయితే ఉంటుంది. కానీ ద సేమ్ వే మళ్ళీ అదే ధనాధిపతి వ్యయంలో కూడా ఉండటం వల్ల ఎంత ధనం వచ్చినా కూడా, ఎంత నిలుపుదల చేద్దాం అనుకున్నప్పటికీ కూడా కొత్త ఖర్చు వెతుక్కుంటూ రావటం అనేది అయితే ఉంటుంది. సో అందుకని రావటం ఒట్టిదే, పోవటం ఒట్టిదే అన్నట్టుగా అలా పాట పాడుకోవాల్సిందే. సో ఆ రకంగా ఉంటుంది, బ్యాలెన్స్ అయిపోతుంది అప్పటికప్పుడు. కానీ భయపడక్కల, చింత అయితే లేదు. అమ్మో అంత ఖర్చు వస్తే నేను తట్టుకుంటానా లేదా అంటే మటుకు తట్టుకుంటారు. సో ఆ రకంగా మాత్రం ఊరట ఉంది కాబట్టి అదే పెద్ద బలం అది. సో అప్పు పెరిగిపోయి ఖర్చు పెరిగితే బాధ, కానీ ఆదాయానికి తగిన ఖర్చు వచ్చినప్పుడు అంత మరీ బెంగ పెట్టుకోగల. బట్ కానీ సాధారణంగా వృషభ రాశి వాళ్ళు ఏంటంటే ఎంతో కొంత కొద్దిగా వ్యాపార తత్వం అనేది ఉంటుంది, కొద్దిగా దాద్దాము, ఒక ప్రణాళికగా వెళ్దాము అనుకుంటారు. కానీ అంత ఈజీ లేదు ఈ నెల. వాళ్ళు ఎన్ని ప్రణాళికలు రచించినప్పటికీ కూడా మరొక కొత్త ప్రణాళికల్లో ఖర్చు వెతుక్కుంటూ వస్తుంది. సో అందుకని అక్కడ కొద్దిగా బంగపాటు అనేది ఉంది. బట్ ఓకే, మేనేజబుల్, కనుక అంత మరి కంగారు అయితే అవసరం లేదు. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? ఖచ్చితంగా విద్యార్థులకి అయితే కనుక ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎవరైతే శని వేళకి మేలు చేసే గ్రహం, అంటే ఇటు అదృష్టానికి సంబంధించిన వాడు, తర్వాత చదువులకి సంబంధించిన వాడు, ఉద్యోగాలకు సంబంధించిన వాడు, ప్రస్తుతం లాభంలో ఆయన సంచరించడం అనేది జరుగుతుంది. అయితే మే 15వ తారీఖు వరకు అయితే కనుక ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. అంటే మొదటి 2 వారాలు ఇంకా మంచి ఫలితాలు ఎక్కువ ఉంటాయి. సో మొదటి 2 వారాల్లో ఏవైనా సరే వివిధ పరీక్షలకి వెళ్తున్న విద్యార్థులు ఉంటే కనుక ఖచ్చితంగా పర్సంటేజ్ ఎక్కువగా ఊహించవచ్చు. కానీ అదే మే 15వ తారీఖు తర్వాత రాసే పరీక్షలు ఏవైనా ఉంటే కనుక అటు ఓవరాల్గా సక్సీడ్ అవుతారు, కానీ అనుకున్నంత పర్సంటేజ్ అయితే కనుక రాదు. సో అక్కడ కొద్దిగా అయ్యో తగ్గిపోయే, మనం ఇంత బాగా రాసామే అనే భావన ఉండొచ్చు. కానీ
బట్ మే మొదటి 2 వారాల్లో అయితేనే ఇంకా బాగా బలమైన ఫలితాలు అనేవి ఉంటాయి. సో బట్ విద్యార్థులకి అయితే ఓవరాల్గా ముందుకెళ్తారు అంటే వెళ్తారు. ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వరకు ఎలా ఉంటుందంటారు? ఉద్యోగస్తులకి కూడా ఖచ్చితంగా మంచి ఫలితాలే ఉన్నాయి. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఉద్యోగ కారకుడు కానీ ఉన్నత చదువుల కారకుడు కానీ శని అయ్యిండి లాభంలోనే సంచరిస్తున్నాడు గత కొద్ది నెలలుగా. సో పైగా ఇప్పటిదాకా కూడా మే 15 దాకా కూడా ముఖ్యంగా ఆయన సొంత నక్షత్రంలో మరింత బలంగా తిరగటం అనేది ఉంది గోచార రీత్యా. కానీ ఆ తర్వాత ఇప్పుడు వేయంలో ఉన్న బుధుడి నక్షత్రం రేవతి నక్షత్రంలోకి చేరుకోవటం అనేది ఉంటుంది. కాబట్టి మే 15 తర్వాత నుంచి వృత్తి ఉద్యోగాల్లో కొద్దిగా ఒత్తిడి పెరుగుతుంది. సో కొత్త వచ్చి వీళ్ళ మీద ఏవో ఒకటి పట్టం అనేది ఉంటుంది, అంటే బాధ్యతలు అవ్వచ్చు. సో టార్గెట్లు అంటూ ఉంటారు వీళ్ళకి. ఈ టార్గెట్ లెవెల్స్ పెరగటం, సో కొద్దిగా మానసిక చికాకు అనేది మధ్య మధ్యలో పెరుగుతుంది. అయితే ఇదే మే 15 నుంచి ఎవరైనా ఉద్యోగరీత్యా దూర ప్రాంతాలకు వెళ్దాం అనుకునే వాళ్ళు, ఉన్న చోట వదిలేసి ఇంకెక్కడైనా ప్రయత్నించుకుందాం అనుకునే వాళ్ళు, అలాంటి వాళ్ళకి ఆశావాహకం. అంటే కొద్దిగా వెళ్ళొచ్చు, అలాంటివి మనం రిస్క్ తీసుకోవచ్చు. సో ఆ రకమైన ప్రయత్నాలు అయితే కనుక ఖచ్చితంగా చేసుకోవచ్చు. సో అలా మారాలి అనుకునే వాళ్ళకి 2వ వారం తర్వాత మంచిది. ఉన్న చోట మంచి అంటే ముందే మంచిది, 15 రోజుల్లోపే మంచిది. ఒకవేళ మారాలి అనుకుంటే ఆ 15 తర్వాత, మే 15 తర్వాత. మరి వివాహ యోగం కూడా ఉందంటారా వీరికి? ప్రస్తుతం వివాహాధిపతి వీళ్ళకి మే 11వ తారీఖు నుంచి వ్యయంలో సంచరించడం అనేది ఉంది. ఈ మే 11 నుంచి కొత్తగా వివాహం అవటం అనేది ఇబ్బందితో పాటు ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే భార్యాభర్తలుగా ఉంటారో వారి మధ్య కూడా ఎక్కడొక్కడ చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి. సో ఆయన మనకి వ్యయంలో ఉండటం చేత, సో అందుకని భార్యాభర్తలు కూడా వారి యొక్క సఖ్యత విషయంలో మధ్యలో ఇబ్బంది పడాలి. లేదు అప్పుడప్పుడు కొన్ని ఉద్యోగాల్లో ఈ డిప్యుటేషన్ అనుకోండి, ఏదైనా కానీ వేరే చోటుకి పంపించే పరిస్థితులు వస్తుంటాయి ఆకస్మికంగా. సో అలా తాత్కాలికంగా భార్యాభర్తల మధ్య ఏదైనా సరే ఏరబాటు అనేది ఉండొచ్చు. సో ఒక వారం రోజుల భర్తను ఇంకో చోట ఎక్కడో పంపించడం, లేదా భార్య కూడా ఉద్యోగస్తురాలు అయితే కనుక భార్యని ఇంకెక్కడికో పంపించడం, ఇలా తాత్కాలికంగా ఎడబాటు, అదేమి పర్మనెంట్ గా ఇబ్బంది ఏం కాదు. అంతే తప్ప మరి అమ్మో అలా విడిపోతారు అలా ఏం బాగలేదు. బట్ అది తాత్కాలికంగా వచ్చే ఇబ్బంది. సో చిన్న చిన్న గొడవలు అనేవి కూడా ఉన్నాయి, కానీ మరి గోరంతలు కొండంతలు అయితే అవ్వవు. బట్ మధ్యలో కొద్దిగా స్వల్పంగా విభేదాలు అయితే ఉన్నాయి. గురుగారు, మీ మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కూడా ఎలా ఉంటుందంటారు? ఈ మాసంలో వీరికి గ్రహ గోచారం కూడా ఎలా ఉంటుందంటారు? మిథున రాశి వారికి కూడా ఎక్కువ శాతం అయితే కనుక మంచి ఫలితాలే ఉన్నాయి. ముఖ్యంగా రాశికి అధిపతి అయిన బుధుడు లాభంలోనే సంచరించడం అనేది జరిగింది. లాభాధిపతి లాభస్థానంలోనే సంచరించడం అనేది కూడా జరుగుతోంది. తర్వాత భాగ్యాధిపతి రాజ్యస్థానంలో సంచరించడం అనేది జరుగుతోంది. సో మొత్తం మీద అయితే కనుక ఎక్కువ శాతం గ్రహాలన్నీ కూడా వీళ్ళకి మేలు చేసే స్థితిలోనే ఉన్నాయి. కనుక వీరు యొక్క ప్రయత్న లోపమే తప్ప అదృష్టం అయితే కనుక ప్రస్తుతం వీళ్ళకి సేకరించే స్థాయిలో ఉంది. సో అందుకని సాధారణంగా ఈ మిథున రాశి వారికి ఉండే కొంత ఇబ్బంది ఏంటంటే కనుక కొద్దిగా దేని మీద ఒకే దృష్టి ఉండదు, ఉన్నట్టుండి మారిపోతూ ఉంటుంది. అంటే ఈ క్షణాన్న ఆ పని చేయాలనుకున్నారు అనుకోండి, ఆ పని చేసేలోపే మళ్ళీ బరువు మారిపోతుంది. సో అలా కాకుండా ఒకే అంశం మీద వీళ్ళు కరెక్ట్గా ఫోకస్ పెడితే గెలిచే మాసం మే మాసం, ఈ నెల. సో పైగా మే అంటే 5. సో మిథున రాశికి బుధుడు అధిపతి, ఆయన 5. సో అందుకని సాధారణంగా మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి కొద్దిగా మే నెల కలిసి వచ్చే నెలగానే చెప్పచ్చు. సో సాధారణంగా మే నెలలో వీళ్ళు ఏదైనా సరే కొద్దిగా గుర్తించుకోగలిగే ఈవెంట్స్ ఉంటాయి. అంటే కొంతమందికి అదే నెలలో పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు ఉంటారు, కొంతమందికి అదే నెలలో పిల్లలు పుట్టిన వాళ్ళు ఉంటారు, కొంతమందికి అదే నెలలో మనం మొట్టమొదటిసారి కారు కొనుక్కున్న నెల ఇదని, లేదా మన అబ్బాయికి ఈ నెలలోనే పలానా శుభకార్యం చేసాం. అంటే ఏదైనా సరే ఒక మెమరబుల్ ఈవెంట్ అనేది సాధారణంగా మే నెలలో ఉంటుంది వీళ్ళకి. సో అలా ఈ నెలలో కూడా ప్రస్తుతం ఇప్పుడున్న ఈ 2026లో కూడా ఖచ్చితంగా ఈ మే నెలలో
ఏదైనా సరే అలా ఒక గుర్తుంచుకోగలిగిన సంఘటన జరగడానికి అవకాశం అయితే గనక ఉంది. అయితే ఇక మనం చెప్పేది ఏంటంటే అదృష్టము గోచారము ప్రస్తుతం అయితే కనుక వీరికి అనుకూలకంగా ఉన్నాయి కనుక వీళ్ళు దేని మీద అనుకుంటే దాని మీద కొద్దిగా సరైన దృష్టి నిలపండి అంటున్నాం. అంటే సపోజ్ మనం ఇప్పుడు ఏదైనా సరే వ్యాపారమే చేయాలనుకున్నాం అనుకోండి, సరే ఆ వ్యాపారానికి తగ్గట్టుగానే ప్లాన్స్ వేసుకోండి. లేదు మనం ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నాం, సో దానికి సంబంధించిన ఏవైతే మరి దరఖాస్తులు ఉంటాయో అవి పెట్టుకోండి. అంతేగాని కాసేపు నేను ఉద్యోగం చేస్తా, కాసేపు నేను వ్యాపారం చేస్తా, కాసేపు నేను స్వతంత్రంగా ఇంకేదో చేస్తా అంటే దేనికి వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనకి అప్పుడు ఏమంటాం, దరిద్ర దేవత తలుపు తీసేదాకా కొడుతుందట, అదృష్ట దేవత ఒకసారి కొడుతుందట. ఇప్పుడు కొడుతుంది, మనం తలుపు తీసుకోవాలి. సో అందుకని మిథున రాశి వాళ్ళు రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం అని కాకుండా ఇప్పుడు కొడుతుంది రెడీగా ఉన్నవాడ మనం ఆహ్వానం పలకాలి. సో అందుకని ఖచ్చితంగా గెలవడానికి వీలైన నెల ప్రస్తుతం మే నెల. సో అన్ని రంగాల వృత్తుల వారికి కూడా, అంటే కేవలం ఉద్యోగస్తులకే కాదు, ఇలా రకరకాల రంగాలకు సంబంధించిన వాళ్ళు, అంటే క్రీడాకారులు అవ్వచ్చు, గాయకులు కావచ్చు, మాటల రచయితలు కావచ్చు, తర్వాత పాటలు పాడేవాళ్ళు కావచ్చు, అలా ఏ రంగానికి సంబంధించిన వాళ్ళైనా సరే. అంటే మనం చేసే ఏమంటాం ఒక ప్రత్యేకంగా ఉద్యోగంతో పాటు కొంతమందికి ఎగస్ట్రా కూడా ఇలాంటివి ఒక అభినవేశాలు ఉంటాయి. సో కొంతమంది ఉద్యోగం చేస్తూ బాగా పాటలు పాడే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఉద్యోగం చేస్తూ బాగా నటించే వాళ్ళు ఉంటారు. సో అలా ఉభయతారకంగా అంటే రెండు రకాలుగా కూడా ఉపయోగపడే నెల ఈ నెల. అందుకని మనం ఒకవేళ సైడ్ నుంచి ఇలాంటివి ఏమైనా ప్రయత్నాల్లో ఉన్నాం అనుకోండి, ఏదైనా సరే పాటలు రాయాలన్నా, మాటలు రాయాలన్నా, కథలు రాయాలన్నా, కవితలు రాయాలన్నా, అలాంటి వాళ్ళు కూడా చక్కగా ఈ నెల ఉపయోగించుకోవచ్చు. సో ఎందుకంటే అధిక భాగము మనకి మేలు జరిగే నెలగా కూడా దీన్ని చెప్పచ్చు. సో ప్రస్తుతం మనకి శుక్రుడు కూడా కరెక్ట్గా మే నెలలోనే ఇంకా మంచి ప్లేస్కి రావటం అనేది ఉంటుంది. ప్రస్తుతానికి కొద్దిగా వ్యయంలో ఉన్నాడు, కానీ ఇంకా మంచి ప్లేస్కి రావటం అనేది ఉంటుంది మే మధ్య నుంచి. మరి విద్యార్థులకు కూడా ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? సో విద్యార్థులకు కూడా మనం అదే ప్రయత్న లోపం అనేది లేకుండా, ఇప్పుడు సపోజ్ వీళ్ళకి ఉన్న బలహీనత మనం రెండు రకాలని చెప్పాం. మానసిక స్థితి ఒక్కటే వీళ్ళది గట్టిది కాదు. సో ఆ గట్టిది కాకపోవటం వల్ల ఇప్పుడు కాసేపు నేను సోషల్ చదువుతాను అంటాడు, కరెక్ట్గా సోషల్ అందులో వచ్చేసింది కానీ మళ్ళీ మ్యాథమెటిక్స్కి వెళ్తాడు. కాదు, అలా కాదు. వాళ్ళంతా నేను గణితమే చదువుదాం అనుకుంటే గణితమే చదవండి, లేదు ఇవాళంతా నేను తెలుగే చదువుతాను అనుకుంటే తెలుగే చదవండి. కానీ కాసేపు ఏమో తెలుగు అనుకోవటం, కాసేపు ఇంగ్లీష్ అనుకోవటం, కాసేపు లెక్కలు అనుకోవటం, అప్పుడు మనకి లెక్క లేకుండా అయిపోతుంది జీవితం. సో అందుకని అలా కాకుండా ఖచ్చితంగా ఒకే దాని మీద కనుక నిలబడినట్టయితే ఇది విద్యార్థులకేంటి, వ్యాపారస్తులకేంటి, ఉద్యోగస్తులకేంటి అందరికి మంచి టైం అని చెప్తున్నాం మనం. కానీ ఒక దాని మీద కృషి చేయాలి. ఫోకస్ అనేది ఒకే విషయం మీద కేంద్రీకృతం చేయటం అనేది అవసరం. మరి వివాహ యోగం ఉందంటారా వీరికి? రైట్, వివాహ యోగం కూడా ఖచ్చితంగా ఉంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి మే 2వ వారం నుంచి ప్రేమ పెళ్లి చేసుకుందాం అనుకునే వారికి మరింత అవకాశం ఉంది. అంటే ఇప్పటిదాకా పెద్దవాళ్ళు కొద్దిగా అటు తల్లిదండ్రులు ఇటు తల్లిదండ్రులు ఏదో రకంగా అడ్డుపడుతున్నారు అనుకోండి, ఇప్పుడు మొత్తానికి పెద్దవాళ్ళ మధ్య కూడా ఆ రకమైన సయోధ్య రావటం, సర్లే ఇద్దరు ఏడుస్తున్నారు పెళ్లి చేద్దాం, వాళ్ళు చావు వాళ్ళు చస్తారులే అనుకోవచ్చు. సో అలా అనుకోకుండా అలా ప్రేమ పెళ్లి ఫలించడానికి కూడా ఈ నెల అంత కొంత అవకాశం ఉంది. సో మామూలు పెళ్లిళ్ళు కూడా పర్వాలా, మామూలు పెళ్లిళ్ళకి కూడా వ్యతిరేకం కాదు, బట్ ఎస్పెషల్లీ లవ్ మ్యారేజ్ల కోసం వేచి ఉన్న వాళ్ళు అయితే కనుక ఇంకొద్దిగా ఫేవరబుల్ గా ఉంది. ఇప్పుడు గురుగారు అలాగే గృహయోగం వాహన యోగం కూడా ఉందంటారా? ఖచ్చితంగా గృహ యోగానికి ప్రస్తుతం గృహకారకుడు కూడా లాభస్థానంలోనే ఈ నెలంతా కూడా సంచరించడం అనేది ఉంది. అసలు లాభాధిపతి కూడా అక్కడే సంచరించడం అనేది ఉంది. సో ఖచ్చితంగా ఇల్లులు, వాహనాలు ఎలాంటివి ఏమైనా తీసుకోవాలన్నా, ఇతరత్ర భూములు లాంటివి కొనాలన్నా, లేదు ఇప్పటిదాకా ఏదైనా సరే వారసత్వంగా మనకి రావాల్సింది ఏదైనా గొడవల్లో ఇరుక్కుని ఉన్నాం అనుకోండి, లేదు ఇప్పుడు 4-5 కలిసిన ఉమ్మడి వస్తుంది, ఒకటి సంతకం పెట్టడానికి ముందుకు రాడు, వాడి వల్ల మిగతా వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతుంటాం. మనం ఇలాంటివి ఎన్నో వింటూ ఉంటాం. కానీ ఇప్పుడు అలాంటి గొడవలు ఏమైనా ఉన్నా కూడా కొద్దిగా అవి తగ్గుముఖం బట్టి అందరూ కొద్దిగా ఒక అభిప్రాయానికి రావడానికి కూడా అవకాశం ఉన్న మాసంగానే మనం మే నెల చెప్పుకోవచ్చు.
సో అందుకని కొత్తగా కొనే వాళ్ళకి, ఇప్పటికే గృహాల రీత్యా ఏమైనా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి, ఆస్తిపాస్తులు అలా ఏదైనా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి కూడా ఇది అనువైన కాలంగా కూడా మనం చెప్పుకోవచ్చు. గురుగారు, ఈ మే మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఎలా కలిసి వస్తుంది అంటారు ఈ మాసంలో వీరికి? వీరికైతే కనుక కొద్దిగా మిశ్రమ ఫలితాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే కొద్దిగా చెడు ఉంది, కొద్దిగా మంచి ఉంది. రెండు సమన్వయం, అంటే సమానంగా వెళ్తూ ఉండటం అనేది జరుగుతుంది. అంటే సమాంతరంగా, అంటే ఇప్పుడు ఈ నెలలో ఒక 10 రోజులు చాలా మంచిగా పరిస్థితులు ఎక్కడికెక్కడ అన్ని చాలా బాగున్నాయి, మంచి ఉత్సాహంగా ఉంది అనుకునే టైంకి మళ్ళీ ఇంకో 2 రోజులకి పరిస్థితులన్నీ కూడా కొంత వ్యతిరేకంగా మారిపోతున్నది. మనం ఎంత ఎవరితో జాగ్రత్తగా ఉందాం అనుకున్నప్పటికీ కూడా ఎక్కడో అక్కడ అపార్థానికి తావిచ్చే సంఘటనలు జరగటం అనేది. తర్వాత ఉద్యోగంలో ఇప్పటిదాకా నాకేమీ భయం లేదు, అందరూ మన వాళ్ళే, అందరూ నన్ను మెచ్చుకుంటారు అనుకున్నా కానీ ఎక్కడొక్కడ ఎవరో ఒకళ్ళు అంతర్గత శత్రువులు పోగొవడానికి కూడా ఇదే నెల అవకాశం ఉంది తెలియకుండా. అందుకని ఈ నెల అంతా కూడా కొద్దిగా జాగ్రత్తగానే ఉండవలసిన అవసరం అయితే గనక కర్కాటక రాశి వారికి కనబడుతుంది. ముఖ్యంగా 2వ వారం నుంచే ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. మొదటి 15 రోజులు పర్వాలేదు, ఇందాక చెప్పినట్టు ఈ 15 రోజులు మంచి ఎక్కువ ఉంటుంది. సో ఇటు ఉద్యోగాలు ఏదైనా ప్రమోషన్ కోసం చూసినా, లేదా ఉద్యోగాల్లో మార్పుల కోసం చూసినా, లేదు ఎక్కడికైనా దూర ప్రాంతాలకు వెళ్ళాలన్నా, విదేశాలకు వెళ్ళాలన్నా, అలాంటి వాటన్నిటికీ కూడా మొట్టమొదటి 15 రోజులు మొదటి అర్ధ భాగంలో ఎక్కువ మంచిది. సో 2వ అర్ధ భాగం అంతా కూడా, అంటే ఇంచుమించుగా మే 15 దాటిన తర్వాత నుంచి కొద్దిగా ఏమంటాం సంయమనం, ఓర్పుతో. కాకపోతే కర్కాటక రాశిలో ఉన్న ఇబ్బంది ఏంటంటే వీళ్ళకి సడన్ ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి, భావోద్వేగం. ఆకస్మికంగా నోరు జారటం, ఆకస్మికంగా అంతంత కోపం అయిపోతూ ఉండటం. సో వాళ్ళ మైండ్ మీద, మనసు మీద వాళ్ళకి నియంత్రణ తగ్గుతుంది. సో ఉన్నటువంటి కోపం వచ్చేస్తుంది, ఉన్నటువంటి ఉక్రోషం వచ్చేస్తుంది, వీళ్ళని అందుకెళ్తారు నన్ను అన్నట్టుగా. సో ఇవన్నీ దాని యొక్క చెడు ప్రభావం అంతా కూడా మనకి 2వ వారంలో ఎక్కువ కనబడుతుంది. అంటే 2 వారాలు అయిపోయి, అంటే ఇంచుమించు 15 రోజుల తర్వాత నుంచి కనిపిస్తుంది. సో అందుకని ఈ 15 రోజులు మరి బాగా తప్పని చోట తప్ప, మనం ఎంత మన తప్పు మన ఒప్పు ఏదున్నప్పటికీ కూడా సర్దుకుని వెళ్ళిపోవడం బెటర్. మనకి ఒకవేళ మన తప్పు లేకపోయినా అవతల వాళ్ళు మన మీద విరుచుకు పడుతున్నారు అనుకోండి, సో ప్రస్తుతం మన సమయం బాగుండలేదు అనుకుని ఎంతో కొంత తలొగ్గటమే. తర్వాత మళ్ళీ జూన్ నెల నుంచి మనం అలాగే రెచ్చిపోవచ్చు, అప్పుడు మనం వాళ్ళకి మళ్ళీ జవాబు ఇచ్చుకోవచ్చు. సో అందుకని ఈ 15 రోజులు ఎంతో కొంత ఓకే అనుకునే వాళ్ళు అనుకోనివ్వండి. మనకేమవుతుంది, మనం న్యాయమే చెప్పాము, మనం ధర్మమే చేసాము. సో మనం ఉన్నంతలో ఎంతవరకు కష్టపడాలో అంతవరకు కష్టపడ్డాం, అయినా మాటలంటే వాళ్ళదే తప్పు అనుకుని వదిలేయాలి. కానీ సాధారణంగా వీళ్ళు అలా ఉండరు. ఈ కర్కాటక రాశి వాళ్ళకి కొద్దిగా ఉన్నట్టుండి వచ్చేస్తూ ఉంటుంది కోపం. అప్పుడే చెప్పాలి జవాబు. అది సో అందుకని అదొక్కటి కొద్దిగా జాగ్రత్తగా చూసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా మంచి ఉంటుంది రాబోయే. ఎందుకంటే జూన్ నుంచి వీళ్ళకి చాలా బాగుంటుంది. సో ఈ మే మధ్య ఉండే 15 రోజులు అంత బాగుండదు. సో అందుకని అక్కడే కొద్దిగా జాగ్రత్తగా ఎక్కువగా ఉండవలసిన అవసరం ఉంటుంది. మరి విద్యార్థులకు కూడా ఎలా ఉంటుందంటారు? అది విద్యార్థులకైతే కనుక ప్రస్తుతం వీళ్ళు చాలా జాగ్రత్తగానే ఉండాలి. ఎందుకంటే ముఖ్యంగా ఎవరైతే 10th పై చదువులు చదివిన వాళ్ళు, అంటే 10th లోపు విద్యార్థులకు పెద్ద ప్రాబ్లం లేదు. 10th తర్వాత నుంచి అంటే ఏ చదువుని ఇంకా పెద్ద చదువులే, 10th దాటిన తర్వాత ఉండే పెద్ద చదువులు వాళ్ళంతా మాత్రం, ఎందుకంటే ఇటు లాభాధిపతి వ్యయంలోనే వీళ్ళకి సంచరిస్తున్నాడు. తర్వాత అసలు భాగ్యకారకుడు కూడా వ్యయంలోనే సంచరించడం అనేది ఉంది. సో అందుకని ఖచ్చితంగా ఈ నెలంతా కూడా బాగా కష్టపడితే తప్ప వీళ్ళు ఫలితం పొందటం అనేది కష్టం. పైగా అసలు భాగ్యస్థానంలో అక్కడ అంటే ఉన్నత చదువుల స్థానంలో ప్రస్తుతం శని కూడా సంచరిస్తున్నాడు. సో వీళ్ళు ఎంత ఏమంటాం 100 మార్కుల కోసం కృషి చేస్తే 50-60 దగ్గరికి రావడం కష్టం. సో మన టార్గెట్ అనేది 90 మార్కులు అనుకుంటే కనుక 180 మార్కులు కష్టపడాల్సిందే. సో అంత ఈజీగా మాత్రం విద్యార్థులకు లేదు. అలాగే ఒక్కోసారి ఏమంటాం డిసప్పాయింట్మెంట్, ఆకస్మిక నిరాశ, అయ్యో నేను ఖచ్చితంగా బలబుద్ధి రాస్తాను ఉన్నా కూడా
మార్కులు తగ్గిపోయి డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. సో అందుకని విద్యార్థులు ఎంతో కొంత కష్టపడాలి. వివాహ యోగం కూడా ఉందంటారా? వివాహ విషయాలకు కూడా ప్రస్తుతం అయితే కనుక ఈ నెల అంతా మంచిగా ఏమీ లేదు. సంబంధాలు దగ్గర వచ్చి కూడా ఏదో రకంగా పోస్ట్ పోన్ అవటము, ఆగటము, అది లేదా వాళ్ళు ఓల్డ్లో ఉంచడం, ఏ సంగతి చెప్పరు, అలా ఓల్డ్లో ఉండిపోవటము. సో అందుకని బాగా ఫేవరబుల్ గా అయితే కనుక కొత్తగా పెళ్లి కావాలి అనుకునే వాళ్ళకైతే ఆ స్థాయిలో అయితే లేదు. మరి సంతాన యోగం అంటారు. సంతానానికి సంబంధించిన విషయాల్లో కొంతవరకు పర్వాలేదు. ఎందుకంటే సంతాన కారకుడు ప్రస్తుతం వారికి సత్యత్రంలోనే రాజ్యస్థానాల్లో సంచరించడం అనేది జరుగుతోంది. సో ఖచ్చితంగా సంతానానికి అయితే గనక మంచిదే. సో ఇప్పటికీ కొత్తగా గర్భం దాల్చిన వాళ్ళకి కూడా మంచిదే. మరి కుటుంబ వాతావరణం కూడా ఎలా ఉంటుందంటారు గురుగారు? కుటుంబ వాతావరణం అనేది ఏదో ఒక గాలి వాళ్ళగా అలా వచ్చి అలా తొలగిపోతుంది తప్ప మరి అంత ప్రమాదం లేదు. ఎందుకంటే వీళ్ళకి మనం మొదట్లో చెప్పుకున్నట్టు ఎంతో కొంత వీళ్ళలో ఒక ఉక్రోషం కానీ సడన్ ఎమోషన్ కానీ ఎక్కువ కాబట్టి ఉన్నట్టుండి ఒక ఇంటిని ఒక 5 నిమిషాలు కొద్దిగా చిందరవందర చేసేయచ్చు. బట్ కానీ తర్వాత మళ్ళీ వాళ్ళే సర్దేసుకోవటం మళ్ళీ, ఎందుకంటే ఎంత ఆవేశం ఉన్నా ఎంతో కొంత వీళ్ళు మళ్ళీ దాన్ని ఏమంటాం సెన్సిటివ్, అయ్యో అనేసానే అనకుండా ఉండాల్సిందే, ఇలా కొద్దిగా మళ్ళీ వాళ్ళు రియలైజ్ అవుతారు. సో ఓకే, అంత కోపం వచ్చినా మళ్ళీ సర్దుకుపోతారు. అందుకని అంత ప్రమాదం అయితే ఏమి లేదు. గురుగారు, మే మాసంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా కూడా ఎలా ఉంటుందంటారు ఈ మాసం అంతా వీరికి? తప్పకుండా ప్రస్తుతం కొద్దిగా అదృష్టం బాగున్న రాసుల్లో ముఖ్యంగా చాలా రోజులుగా ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితుల నుంచి ఎంతో కొంత బయటకు వచ్చే మాసంగా మే మాసం సింహరాశి వాళ్ళకి చెప్పచ్చు. బాగుంటుంది, చాలా బాగుంది. ఎందుకంటే సింహరాశి వాళ్ళకి అంటే ప్రస్తుతం అయితే కనుక అష్టమ శని అనేది ఉంది, కానీ అష్టమ శని అనేది ఇప్పుడిప్పుడే అవ్వదు ఎలాగో. కానీ అయినప్పటికీ కూడా చక్కగా భాగ్యాధిపతి సక్షేత్రంలో ఉన్నాడు, తర్వాత లాభాధిపతి భాగ్యస్థానంలో ఉన్నాడు, తర్వాత మళ్ళీ లాభస్థానంలో శుక్రుడు ఉన్నాడు, గురుడు ఉన్నాడు, తర్వాత రాశ్యాధిపతి రాజ్యస్థానంలో ఉన్నాడు. సో చాలా మంచి కాంబినేషన్ నడుస్తుంది సింహరాశి వాళ్ళకి. కనుక సింహరాశి వారికి ఖచ్చితంగా మేలైన మాసంగా మే నెల చెప్పుకోవచ్చు. సో అంటే ఏ రంగంలో ఉన్న వారికైనా, అంటే వ్యాపారస్తులకి వ్యాపారం ఎంతో కొంత పుంజుకోవటం అనేది జరుగుతుంది. ఉద్యోగస్తులకి గత కొద్ది నెలలుగా పడుతున్న ఏదైనా సరే తిప్పట లేదా అధిక పని ఒత్తిడి ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయి. లేదు వాళ్ళు పడిన దానికి సరైన గుర్తింపు, గౌరవం లభించడం అనేది ఉంటుంది. సో అంటే ఇప్పటిదాకా ఏదైనప్పటికీ కూడా అంటే ఇంట్లో మంచి పరిస్థితులు ఉంటే బయట లేకపోవటం, బయట బాగుంటే ఇంట్లో బాగుండకపోవటం, అలా రెండింటి మధ్య సరైన సమన్వయం లేక ఇబ్బంది పడటం అనేది ఎక్కువ ఉంది. కానీ ఈ నెల దానికి మినహాయింపు, కొద్దిగా ఊరట అన్ని రకాలుగా. అంటే గత కొద్ది నెలలుగా ఇంట్లో ఎవరికొకరికి ఎప్పుడు ఏదో రకమైన ఆరోగ్యం బాగుండకపోవటం, సో వాళ్ళ వల్ల మనశ్శాంతి లేకపోవటం, ఇలాంటివి ఏమైనా అంటే వాళ్ళు కూడా ఆరోగ్యవంతులు అవుతారు. అంటే ఇంట్లో పరిస్థితులు బాగున్నాయి, బయట పరిస్థితులు కూడా బాగున్నాయి. సో అందుకని రెండు బాగున్నాయి కాబట్టి మనం బాగున్నాం సో అనే ఫీలింగ్ అయితే కనుక ఈ నెల ఉంటుంది సింహరాశి వారికి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఈ నెలలో వీరు కూడా కొత్తగా భూములు తీసుకోవాలన్నా, ఇల్లులు తీసుకోవాలన్నా, వాహనాలు తీసుకోవాలన్నా ఖచ్చితంగా సాధ్యం అవుతుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఎవరైనా సరే ఇప్పటిదాకా లోన్ మీద మనం ఏదైనా తీసుకుందాం అనుకుని లోన్కి అప్లై చేస్తే ఏదో ఒక కారణాలతో అది రిజెక్ట్ అవుతుంది. కానీ ఇప్పుడు రిజెక్ట్ అవ్వకుండా ఇప్పుడు అది లోన్ మన చేతికి అందుతుంది. అంటే అది గృహ రుణాలు అవ్వచ్చు, వాహన రుణాలు అవ్వచ్చు. అలా రుణం మీద మనం ఏదైతే తీసుకోవాలనుకుని ఎదురు చూస్తున్నామో దానికి సంబంధించిన దాంట్లో కూడా ముందుకెళ్లే పరిస్థితి ఖచ్చితంగా సింహరాశి వాళ్ళకి ఈ నెలలో ఉంది. సో అందుకని ఎక్కువ శాతం మానసికంగా తృప్తి, అమ్మయ్య అనే ఒక ఓడలింపు ఇవన్నీ ఈ నెలలో వస్తాయి. కానీ అష్టమ శని ప్రభావం వల్ల ఏదైనా సరే కొద్దిగా అనారోగ్యం అనేది, ముఖ్యంగా ఎముకలు, నరాలు, కీళ్ళకి సంబంధించిన మధ్య మధ్యలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. కానీ
మనకి వస్తున్న మిగతా ఆనందం మీద దాన్ని భరించొచ్చు అనిపిస్తుంది వీళ్ళకి ఈ నెల. వస్తారా అని వస్తే రాని మిగతావన్నీ చక్కగా జరిగిపోతున్నాయి కదా, ఆ ధైర్యం అయితే ఉంటది. సో అందుకని ఖచ్చితంగా ఆ రకంగా అయితే ఊరట ఉంది ఈ నెలలో. తర్వాత ఇటు కొత్తగా పెళ్లిళ్ళు కావాలి అనుకున్న వాళ్ళకి కూడా వాటికి సంబంధించిన ప్రయత్నాలు కూడా చేసుకోవచ్చు. కానీ కొద్దిగా పెళ్లి అనేది ఏదో అలా ఎవరో సంబంధాలు తెస్తారులే అయిపోతుందిలే అంటే అవదు. ఎందుకంటే వీళ్ళకి వివాహకారకుడు కూడా శని అయ్యిండి, ఆయన అష్టమంలోనే ఉన్నాడు. సో అందుకని బలమైన ప్రయత్నాలు అయితే ఉండాలి. ఆ బలమైన ప్రయత్నాలు ఉంటే అయ్యే మాసం ఇది. అంటే అంతకితం మనకి 2 నెలలు మన వంతు మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అవలేదు. కానీ ఇప్పుడు మనం ప్రయత్నం చేస్తే మాత్రం నోటికి ఫలం వస్తుంది, ప్రతిఫలం ఉంటుంది. అంతేగాని ఎవరో చెప్తారులే అయినప్పుడే అవుతుందిలే అనుకుంటే అవదు. సో కానీ ఖచ్చితంగా ప్రయత్నం చేస్తే మాత్రం అవుతుంది. అలాగే గురుగారు, మరి విద్యార్థులకు కూడా ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? విద్యార్థులకు కూడా ఇది రైట్ టైమే. సో ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు ఖచ్చితంగా. ఇప్పుడు ఎందుకంటే చక్కగా రవి బాగున్నాడు, కుజుడు బాగున్నాడు, బుధుడు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, గురుడు బాగున్నాడు. సో చాలా మంచి కాంబినేషన్ నడుస్తుంది. సో ఖచ్చితంగా సింహరాశి వాళ్ళకి తిరుగులేని విజయాలు పొందడానికి ఈ నెల అయితే కనుక ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. సో కనుక ఆ రకంగా అయితే విద్యార్థులు కూడా ముందుకెళ్ళటం అనేది అయితే జరుగుతుంది. ముఖ్యంగా వైద్య రంగం, సాంకేతిక రంగంలో ఉన్న విద్యార్థులు చాలా మంచి ఫలితాలు పొందటం అనేది అయితే జరుగుతుంది. గురుగారు, మే మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? కన్యా రాశి వాళ్ళు అయితే కనుక కొద్దిగా ఆరోగ్యము, బయట ప్రమాదాలు ఇలాంటి విషయాల్లో కొంతవరకు జాగ్రత్తగానే ఉండాలి. కానీ మిగతా విషయాల్లో ఎక్కువ శాతం అయితే కనుక మంచి ఫలితాలు ఉన్నాయి. అంటే మిగతా ఫలితాలు అంటే కనుక ఏదైనా సరే ఉద్యోగాల్లో ఎదుగుదల కోసం చూస్తున్నాం అనుకోండి, ఖచ్చితంగా మంచి జరిగే పరిస్థితి అయితే ఉంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే వ్యాపారస్తులు, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ అలాంటి వాటికి సంబంధించిన వాళ్ళకి ఈ నెలంతా కూడా కొద్దిగా కలిసి వస్తుంది. గృహ నిర్మాణ రంగంలో ఉన్న వాళ్ళకి, తర్వాత స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అంటే ఏమంటాం కాస్మెటిక్స్ కానీ, ఫ్యాన్సీ స్టోర్స్ కానీ, బ్యూటీ పార్లర్ కానీ, ఇలా ఏవైతే స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు నిర్వహిస్తున్నారో అలాంటి వాళ్ళకి కూడా ఎదుగుదల ఎక్కువ ఉంటుంది. ఇది మే 11వ తారీఖు దాటిన తర్వాత నుంచి వృత్తి ఉద్యోగాల్లో అప్పుడు కొద్దిగా, ముఖ్యంగా 21వ తారీఖు దాకా, అంటే మే 11 నుంచి మే 21, 10 రోజులు. సో ఆకస్మికంగా ఏదైనా సరే ఉద్యోగాల్లో ఇబ్బందులు ఏర్పడడానికి, కొంతమందికి ఉద్యోగాలు పోవడానికి కూడా అవకాశం ఉంది. సో మే 11, 21 డేంజర్ ఉంది. తర్వాత మే 11 నుంచి నెలాఖరు వరకు ఇందాక మనం చెప్పాం స్టార్టింగ్లో అనారోగ్యం కానీ, ప్రమాదాలు కానీ అని చెప్పి. సో కొద్దిగా వాహన ప్రమాదాలు అలాంటివి ఉంటాయి. తర్వాత అనారోగ్యాలు కూడా అదే సమయంలో ఉండొచ్చు. సో కడుపుకి సంబంధించిన వాటిలో అంటే జీర్ణ వ్యవస్థ మీద వచ్చే ఇబ్బందులు కానీ, సో లేదా తరచు కడుపు నొప్పి వస్తూ ఉండటం కానీ, సో ఏది తిన్నా ఒక రకమైన వామిటింగ్ సెన్సేషన్ కానీ, ఇలాంటివి కొద్దిగా మధ్య మధ్యలో ఇబ్బందులు ఎదుర్కొనడానికి ఉంది. ఆరోగ్యపరంగా కొంతవరకు జాగ్రత్తగానే ఉండాలి. సో వీళ్ళకి ఈ నెల అంతా కూడా తిండి విషయంలో కొద్దిగా అలర్ట్, అంటే ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోయి తినేయటం కాకుండా మన ఒంటికి ఏవైతే కొంతవరకు పడతాయి అనుకుంటామో కొంత అలాంటి ఆహారాన్ని భుజించటం అనేది అవసరం. సో ఎక్కడ పడితే అక్కడ తీసుకుంటే వీళ్ళకి నెల అంతా కూడా ఆహారం పరంగానే ఏదైనా సరే కొంత ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంది. సో ఇప్పుడు సపోజ్ ఈ కన్యా రాశిలో జన్మించి ఈ పిల్లల్ని కొంతమంది అంటే విద్యార్థులు ఏదైనా హాస్టల్స్లో వాటిలో పెట్టే వాళ్ళు ఉన్నారు, లేదు ఉద్యోగస్తులు అప్పుడప్పుడు పీజీలుగా ఉండి మనం ఉద్యోగం చేస్తూ ఉంటాంగా, ఎక్కడో ఏదో ఊరి నుంచి వచ్చి ఇక్కడ మనం పీజీగా ఉండి చేస్తూ ఉంటాం. కానీ అలా అక్కడ ఏ పడితే అక్కడ తింటే ఒక్కోసారి వీళ్ళకి ఇబ్బంది ఉంది. సో అందుకని జనరల్గా వీళ్ళకి ఏది ఎప్పుడు పడుతుందో అలాంటివే తినటం బెటర్.
సో కొత్తది ఇది తిని చూద్దాం, కొత్తది అది తిని చూద్దాం అంటే ఒక్కోసారి ఇబ్బంది ఉంది. సో అందుకని ఆరోగ్యపరంగా మాత్రం ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మామూలుగా విద్యార్థుల విషయంలోకి వచ్చేవాడికి పెద్దగా ఇబ్బందులు ఏం లేవు, కానీ ఇటు ఉద్యోగస్తుల్లో ఇటు విద్యార్థుల్లో 2 రకాల సమస్యలు ఈ నెలలో రావచ్చు. ఏంటి అంటే కనుక ఇవాళ కొంతమంది ఉద్యోగస్తులకి నెలకో 2 నెలలకు కొద్దిగా వీకెండ్ పార్టీలు ఉంటున్నాయి. సో అలాంటి పార్టీల్లో ఒక్కోసారి వీళ్ళు ఏదైనా సరే ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. అంటే ఒక్కోసారి పరువు పోవటం కానీ, పరువు పోయే పనుల్లో వీళ్ళు ఇరుక్కోవటం కానీ, సో అందుకని ఆ రకంగా ఇబ్బంది ఉంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి విద్యార్థులు, సేమ్ విద్యార్థులు కూడా ఇలాగే పలానా ఫ్రెండ్ ఏదో పార్టీకి పిలిచాడనో, పలానా ఫ్రెండ్ ఇంకో దేనికో పిలిచాడనో వెళ్తే ఒక్కోసారి ఏదైనా సరే ఇబ్బంది పడడానికి, ఒక్కోసారి ఏదైనా సరే నేరాల్లో ఇరుక్కోడానికి అనవసరంగా ఏదో అందుకని అలా నిందనీయమైన సంఘటనలు జరగడానికి కూడా స్కోప్ ఉంది ఈ నెలలో. అందుకని ఆ రకమైన విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మామూలుగా చదువుకునే వాళ్ళకి ఫలితం దక్కుతుంది. సో చదివిన వాళ్ళకి ఓకే, కానీ ఇలా తప్పటడుగులు వేసే వాళ్ళకి ఇంకొద్దిగా డేంజర్ ఉంది ఈ నెల. మరి వివాహ యోగం ఉందంటారా? వివాహానికి కూడా ప్రస్తుతం వివాహకారులు ఒక 2-3 నెలల దాకా కూడా వీళ్ళకి ఇంకా రోజు రోజుకి ఆ వివాహ గడియలు మంచిగా అవుతాయి. అంటే ప్రస్తుతం ఈ నెల బాగుంది, జూన్లో గురుడు లాభానికి వస్తాడు, ఇంకా బాగుంటుంది. సో అందుకని రాబోయే ఒక 2-3 నెలల దాకా వివాహ గడియలు ఇంకా బాగానే ఉన్నట్టే. కనుక దీన్ని చక్కగా వీళ్ళు యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ నెల కాకపోయినా వచ్చే నెల అయినా సరే ఖచ్చితంగా కుదురుతుంది. సో కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆ వివాహ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి మనం ఏప్రిల్లో అవ్వాలనుకున్న పని ఏప్రిల్లో అవ్వదు, కానీ గ్యారంటీగా మేలో అవుతుంది. అందుకని రాబోయే మరొక 3-4 నెలలు కూడా చాలా బాగుంది. కాబట్టి ఈ నెల కాకపోయినా ఖచ్చితంగా వచ్చే నెల అయినా అది సెటిల్ అయిపోతుంది. అందుకని మనం ప్రయత్నం ఆపద్దు. ఖచ్చితంగా ఇది వివాహం కుదిరే టైమే, అట్ ఎనీ మూమెంట్ కుదురుతుంది. సో అందుకని ఆ ప్రయత్నాలు అయితే వదలద్దు. మరి సంతాన యోగం ఉందంటారా? అంటే సంతానానికి మాత్రం కొంతవరకు ఇబ్బందిగానే ఉంది. ఎందుకంటే సంతానకారకుడు ప్రస్తుతం శనే, ఆయన అక్కడ 7వ ఇంట్లో సంతానానికి అంత అనుకూలం కాదు. అయితే మే 15వ తారీఖు తర్వాత నుంచి ఆయన సొంత నక్షత్రాన్ని వదిలి రేవతిలోకి రావటం అనేది ఉంటుంది. సో అక్కడి నుంచి వచ్చాక కొద్దిగా అంటే మే 2వ వారం నుంచి కొద్దిగా పాజిటివ్ అనేది ఉంది సంతాన పరంగా. సో అక్కడ ఓకే, అక్కడి నుంచి నెమ్మదిగా కొద్దిగా సంతాన గడియలు అనేది ఇంప్రూవ్ అవుతాయి. మే మాసంలో తులారాశి వారికి ఎలా ఉంటుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? రైట్, తులారాశి వారికి కూడా ఎక్కువ శాతం అయితే కనుక మంచి ఫలితాలే ఉన్నాయి. సో ఏ రకంగా మంచి ఫలితాలు అంటే కనుక ముఖ్యంగా ఎవరైతే ఈ తులారాశిలో జన్మించి విదేశాల్లో ఉన్నట్టయితే కనుక ఆ విదేశాల్లో ఇప్పటిదాకా ఏదైనా సరే ఒక ఉద్యోగం కోసమో లేదా చదువు కోసమో ఇలా దేనికోసమో మనం వెళ్ళి ఉంటాం కదా. సో ఆ వెళ్ళిన వాళ్ళకి ఇప్పుడు సరైన ఫలితం లభించటం, అంటే ఉద్యోగం లేదు అనుకున్న వాళ్ళకి ఉద్యోగం రావటం, తర్వాత ఈ చదువు పూర్తవ్వాల్సిన వాళ్ళు అక్కడ ఏదైనా సరే చిన్న ఇబ్బందులు పడితే వాటి నుంచి బయటకు రావటం. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఎవరైనా సరే కొద్దిగా ఈ గ్రీన్ కార్డు కానీ ఇతరత్ర అక్కడ ఏదైనా ప్రయోజనాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటే ఆ ప్రయోజనాలు కూడా మనకి ఫలితం రావటం, అంటే ఆ ప్రయోజనం సిద్ధించడం, ఆ రకంగా కూడా మంచి జరగటం అనేది అయితే కనుక ఉంటుంది తులారాశికి. మరి విద్యార్థులకు కూడా ఎలా ఉంటుందంటారు? సో విద్యార్థులకు కూడా ఇది చాలా మంచి సమయంగానే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా భాగ్యస్థానంలో శుక్రుడు సంచారం అనేది ఉంది. తర్వాత 7వ స్థానంలో బుధ కుజుల సమ్మేళనం ఉంది. సో కాకపోతే జాగ్రత్త పడాల్సింది ఏంటంటే అంటే ఈ మెడికల్కి వెళ్ళే విద్యార్థులు ఎవరైతే ఉంటారో, అంటే వైద్య ప్రవేశ పరీక్షలు రాయటం కానీ లేదా వైద్య విద్యార్థులు అనుకుంటాం కదా, అలాంటి వాళ్ళు మాత్రం ఇంకా కొద్దిగా ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఇంజనీరింగ్ విద్యార్థులకి పర్వాలేదు, బాగానే ఉంది. మెడికల్కి వెళ్దాం అనుకున్న వాళ్ళు కానీ లేదా ఆల్రెడీ మెడికల్ విద్య అభ్యసిస్తున్న వాళ్ళు కానీ వాళ్ళు మాత్రం ఎంత కొంత ఇబ్బంది అనేది లేదా బాగా చదవాల్సిన పరిస్థితి కానీ ఉంటుంది.
సో వాళ్ళకి కొంత ఆశావాహకంగా లేదు, ఎక్కడొక్కడ చిన్న ప్రాబ్లం వచ్చేలాగా ఉంది. ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుంది? ఉద్యోగం మారాలి, స్ట్రెస్ అనిపిస్తుంది అని ఆలోచన ఉంటూ ఉంటుంది కదా కొంతమందికి. మరి ఎలా ఉంటుంది, మారొచ్చు అంటారా ఈ మాసంలో? రైట్, ఖచ్చితంగా ఈ నెలలో అయితే కనుక మార్పులకు సంబంధించిన ప్రయత్నాలు అయితే కనుక చేసుకోవచ్చు. ఎందుకంటే రాబోయే మరి ఇంత 2 నెలల్లో చాలా బాగుంటుంది. సో అందుకని ఇప్పటి నుంచి మనం ప్రయత్నం అనేది అయితే కనుక చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ప్రయత్నం చేస్తే వీళ్ళకి ఎలాగో ఇంకా 2-3 నెలలు పడుతుంది. సో అందుకని ఇప్పుడు సపోజ్ మనం ఆల్రెడీ చేస్తున్న ఉద్యోగంలో అయినా సరే ముందు నోటీస్ పీరియడ్ అనేది ఇవాళ రోజుల్లో కనీసం 2 months అనేది ఉంది. సో ఎలాగో 2 నెలలకి వీళ్ళకి మంచి ఉద్యోగాలు రావడానికి అవకాశం ఎక్కువ ఉంది కనుక దానికి సంబంధించిన ప్రయత్నాలు అయితే కనుక ఇప్పటి నుంచి మొదలెట్టుకోవచ్చు. సో ఇది రైట్ టైం. బట్ ఈ నెలలోనే కావాలనుకునే వాళ్ళకి కష్టం. కొద్దిగా ఒక 2-3 నెలలు మాకు పట్టినా మేము మారచ్చు అనుకునే వాళ్ళకి మార్పు కోసం ఇప్పటి నుంచి మనం ఆర్జీ పెట్టుకోవటం, అలాంటి వాళ్ళకి ఇది రైట్ టైం. అందుకని ఇదే నెలలో నాకు వచ్చేయాలంటే ఒకసారి ప్రాబ్లం ఉంది. మరి వివాహ యోగం ఉందంటారా? వివాహానికి మంచి యోగం ఉంది. ప్రస్తుతం వివాహ అధిపతి స్వక్షేత్రంలోనే ఉండటం అనేది ఉంది. ఆయనకి భాగ్యాధిపతి కూడా తోడవటం అనేది ఉంది. సో కొద్దిగా మంచి జీవిత భాగస్వామి దొరికే సమయం ఉంది. అంటే ఆడవాళ్ళకి కొద్దిగా మంచి భర్త కానీ, లేదా మగవాళ్ళకి మంచి భార్య కానీ, లేదా వాళ్ళ వల్ల కొంత అదృష్టం పెరగటం కానీ. అయితే ఇక్కడ ఈ సంబంధాలు చూసే విధానంలో చిన్న ఇబ్బంది ఏంటి అంటే కనుక కొద్దిగా ఉన్న చోట కాకుండా ఎక్కడైనా సరే మన వాడిని ఇద్దాం, మన అమ్మాయిని ఇద్దాం అనుకునే వాళ్ళకి ఇది రైట్ కాదు. మన చుట్టుపక్కలే ఇచ్చుకుందాము అనుకునే వాళ్ళకి సంబంధాలు కొద్దిగా కుదరవు. అంటే అంటే సపోజ్ ఇప్పుడు బంధువులను కాదు, నేను ఇప్పుడు సపోజ్ నేను హైదరాబాద్ లో ఉన్నాను. ఈ హైదరాబాద్ ఎక్కడో చుట్టుపక్కల వాళ్ళే వెతుకుదాము అనుకునే వాళ్ళు అలా కలిసి రాదు. అంటే మనకి దగ్గరలో ఏదో వరంగల్లో వాళ్ళకి ఇద్దాము, హనుమకొండలో ఇద్దాము అలా కాదు, బాగా దూరం వెళ్ళాలి. అలా వెళ్ళే వాళ్ళకి కుదురుతుంది, వాళ్ళకి కూడా బాగుంటుంది. అలా వెళ్ళే వాళ్ళకి సంబంధాలు తొందరగా కుదురుతాయి అంటున్నా. అంటే ఇప్పుడు నాకు ఉన్న చోట మా అమ్మాయికి సంబంధం కుదరాలి, మా అబ్బాయికి కుదరాలి అనుకున్న వాళ్ళకి కొద్దిగా కష్టం ఉంది. పర్వాలేదు, పెళ్లి కావాలి, వాళ్ళు ఎక్కడ దూరం ఉన్నా పర్వాలేదు, దగ్గరున్నా పర్వాలేదు అనుకుంటామే. అలా దూరంగా కావాలి అనుకునే వాళ్ళకైతే ఇప్పుడు ఇంకా కొద్దిగా తేలికుంది. కాదు ఉన్న చోటనే అవ్వాలనుకునే వాళ్ళకి కొద్దిగా కష్టం ఉంది. సో అలా దూరపు మ్యాచ్లు కావాలి అనుకుంటే అయిపోతాయి. మరి సంతాన యోగం ఉందంటారా? సంతాన పరంగా అయితే కనుక పెద్ద చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే లేవు. సో సంతానానికి పర్వాలేదు. సంతానానికి అంటే ఉన్న సంతానం కూడా అభివృద్ధి చెందే సమయం. అంటే ఇప్పటికే పిల్లలు పుట్టారు, వాళ్ళ అభివృద్ధి ఎలా ఉంటుంది చూసుకున్నట్టయితే కనుక ఆ పిల్లలకు కూడా ఇప్పుడు కొద్దిగా అభివృద్ధికి దోహదం పడేలాగానే ఉంది ప్రస్తుతం ఉన్న సమయం అయితే కనుక. సో కనుక వాటికి సంబంధించిన ప్రయత్నాలు పిల్లలు కూడా విజయవంతం పొందటం అనేది అయితే జరుగుతుంది. మరి కుటుంబ వాతావరణం కూడా ఎలా ఉంటుందంటారు? కుటుంబ వాతావరణం ముఖ్యంగా మగవాళ్ళ కన్నా కూడా, అంటే మగవాళ్ళకి ఆడవాళ్ళ వల్ల కొద్దిగా మేలు జరగటానికి, అంటే సపోజ్ భర్తకి భార్య ద్వారానే ఎక్కువ మేలు జరిగే పరిస్థితి కానీ, తర్వాత భర్త చేయవలసిన పనుల్లో బాధ్యతల్లో భార్య కీలకమైన పాత్ర వహించటం. సో తద్వారా ఇంటి యొక్క కీర్తి ప్రతిష్టలు కొంత ముందుకెళ్ళటం, పెరగటం. అంటే భార్యని అమితంగా పొగిడితే బాధపడే భర్తలుంటే నేను చెప్పలేను కానీ, సో ఖచ్చితంగా పర్వాలేదు, నా భార్యకి పేరు వచ్చినా, నా వాళ్ళ భార్యకి పేరు వచ్చినా అనుకునే వాళ్ళకైతే కనుక ఈ నెల కొద్దిగా ఆడవాళ్ళ ప్రాబల్యం పెరుగుతుందని ఫైనల్ గా నా యొక్క ఉద్దేశం. అంటే భార్యలు కీలక పాత్ర వహించడమే కాకుండా సొసైటీలో కూడా ఇప్పుడు ఈ తులారాశిలో జన్మించిన స్త్రీలు బాగా ముందుకెళ్తారు. అంటే ఇప్పుడు క్రికెట్ లో ఎవరైనా తులారాశి వాళ్ళు ఉన్నారనుకోండి, ఆ అమ్మాయి వాళ్ళు చాలా ఫేమ్ పొందుతాం అనేది ఉంది. సో సినిమా రంగంలో అసలు అధిక భాగం ఎక్కువ తులారాశిలోనే ఉంటారు, అటు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా. సో కానీ మగవాళ్ళ కన్నా కూడా తులారాశిలో జన్మించిన ఆడవాళ్ళకి బాగా కీర్తి యోగం ఉంది. సో అందుకని ఖచ్చితంగా ఆడవాళ్ళకి ఈ నెల మరింత బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. గురుగారు, మే మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఈ మాసంలో వీరికి ఎలా కలిసి వస్తుంది అంటారు? ఇది వృశ్చిక రాశి వాళ్ళు ప్రస్తుతం గోచారం కొద్దిగా
మరీ పూర్తి స్థాయిలో బాగుండని రాసుల్లో కొంత ఎక్కువగా ఉన్నది వృశ్చిక రాశిగానే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం వీరికైతే అష్టమ స్థానంలోనే గురుడు కొద్ది నెలలుగా సంచరిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఈ ఏమంటాం భర్త కారకుడు లేదా జీవిత భాగస్వామి కారకుడు కూడా ప్రస్తుతం అష్టమంలోనే శుక్రుడు సంచరించడం అనేది ఉంది. తర్వాత 6వ ఇంట్లో కుజుడు సక్షేత్రమైనప్పటికీ కూడా 6వ ఇంట్లో సంచరించడం అనేది బుధుడితో కలిసి ఉంది. సో అందుకని ఎలా చూసుకున్నప్పటికీ కూడా అంటే ఆరోగ్యం పరంగా తీసుకుంటే ఆరోగ్య పరంగాను మధ్య మధ్యలో ఇబ్బందులు ఉన్నాయి. తర్వాత కుటుంబంలో ఇటు భర్తకి భార్య, భార్యకి భర్త, ఇద్దరికి ఒకరికొకరికి మధ్య కొంత సయోధ్య దెబ్బతింటం అనేది లేదు. వారిద్దరూ బాగానే ఉందామని ప్రయత్నించినప్పటికీ కూడా ఇతరుల మూలకంగా వీళ్ళిద్దరూ కలహించుకోవాల్సిన అవసరం రావటం అనేది ఏదో ఒక గొడవ. సో అంటే ఈయన వాళ్ళ వైపు వాళ్ళ బాధ్యత తీసుకున్నారనుకోండి, లేదు ఈడు వాళ్ళ వైపు బాధ్యత తీసుకున్నారనుకోండి, ఆ బాధ్యతలు ఇద్దరికి కూడా రుచించకపోవటం. అంటే ఆయన వాళ్ళ అమ్మగారు నాన్నగారు అనుకుంటే ఈయనకి పడకపోవటం, వీళ్ళ అమ్మగారు నాన్నగారు అంటే ఆయనకి పడకపోవటం. సో ఇంట్లో ఇలా థర్డ్ పార్టీల ప్రమేయం వల్ల, సో ఇతరుల వ్యక్తుల ప్రమేయం వల్ల ఇంట్లో ఏవో రకమైన పరిస్థితులు ఇబ్బంది పెట్టడం అనేది ఒకటి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే అంటే పెళ్ళైన వాళ్ళు ముఖ్యంగా వీళ్ళు వారి వారి యొక్క ప్రవర్తన విషయంలో కూడా ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవాలి. అంటే ప్రవర్తన విషయంలో అంటే సో కొంతమంది ఒక్కోసారి వేరే వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంది. లేదు వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకోకపోయినా సంబంధం పెట్టుకునే అంత చనువుగా మసలటం అంటే బయట వాళ్ళకి అది ఆటోమేటిక్గా సంబంధం ఉన్నట్టుగానే కనబడిపోతుంది కదా. సో దానివల్ల కూడా ఇంట్లో ప్రశాంతత తగ్గిపోతుంది. సో దానివల్ల తరచు ఇంట్లో గొడవలు రేగుతూ ఉంటాయి. సో కానీ ఇక్కడ ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఏంటంటే సాధారణంగా వాళ్ళు ఎవరినైతే నమ్ముతారో దాని మీద ఎక్కువగా ఉండిపోవటం. అంటే నాకు దేవుడిని నమ్మకం అనుకోండి, ఆ దేవుడినే అదే పనిగా వేలాడుతూ ఉంటాను. కానీ అతి సర్వత్ర వజ్జయత్తి కదా, నేను 24 గంటలు దేవుడి దగ్గర ఉంటే నాకు పెళ్ళెందుకు, పిల్లలెందుకు, తల్లెందుకు, నాన్నెందుకు. సో అవి వద్దు అనుకున్నవాడు సన్యాసి అవుతాడు. అవి ఉండి కూడా మనం పట్టించుకోకపోతే సన్యాసి అంటారు. సో అందుకని సన్యాసికి తేడా ఉంది. సో అది ఆ రకంగా ఆ తేడాన్ని వీళ్ళు గుర్తించాలి ఇప్పుడు ఈ నెలలో. సో లేదంటే అవమానాలు ఎదురవుతూ ఉంటాయి ఆ వృశ్చిక రాశి వాళ్ళకి. సో అందుకని వృశ్చిక రాశి వాళ్ళకి ఇంకా మే నెల కూడా వారు అనుకున్నంత మంచి జరిగే పరిస్థితి ఇంకా లేదు. ఏదో ఆ నిమిషానికి అప్పో సొప్పో తిన్నామా తిరిగామా ఆ నిమిషానికి గడిచిపోయిందా అంటే గడిచిపోతుంది. ఆ రకంగా మాత్రం బాధ లేదు. కానీ మనకి ఏంటి ఎన్నాళ్ళు ఇంకా ఈ బాధ. సో ఇంచుమించు వీరికి 1 సంవత్సరంన్నర నుంచి ఏవో రకమైన ఎదురు దెబ్బలు పెరుగుతూనే ఉన్నాయి, సమస్యలు పెరుగుతూనే ఉన్నాయి. సో ఎక్కడ ఊరట అనేది ఇంకా లభించటం లేదు ప్రస్తుతం ఉన్న గత కొద్ది నెలలుగా ఉన్న గోచారం వల్ల. సో ఆ రకంగా వీళ్ళు ఇబ్బంది పడుతూనే రావటం అనేది జరుగుతోంది. సో దీనికి ముగింపు అనేది దగ్గరలో ఉంది. సో నెమ్మదిగా జూన్ నుంచి క్రమంగా కొంత అనుకూలత రావటం అనేది ఉంది. కనుక ఇన్నాళ్ళు ఓపిక ఎలాగూ పెట్టాము. సో ఆ ఓపిక ఇంకొక నెల పట్టాలి. అప్పుడు వీరికి ఆశావాహకంగా నెమ్మదిగా ఒక్కొక్క సమస్య తీరటం. అంటే ఇప్పుడు భార్యాభర్తల మధ్య అపార్థాలు ఉంటే ఆ అపార్థాలు తగ్గటం, లేదు ఇతరుల సంబంధ బాంధవ్యాలు ఏదైనా ఉంటే అవి మళ్ళీ మరుగుపడటం. సో మళ్ళీ కొంతవరకు వాళ్ళ విచక్షణ జ్ఞానం రావటం. సో ఈ రకంగా కొంత ముందుకెళ్ళటం అనేది ఉంది. కానీ ఇక్కడున్న పరిస్థితుల్లో ఇటు పిల్లల వల్ల తృప్తి ఉందా అంటే పిల్లల వల్ల తృప్తి లేదు, లేదు జీవిత భాగస్వామి వల్ల తృప్తి ఉందా అంటే వాళ్ళ వల్ల తృప్తి లేదు. సరే తల్లిదండ్రుల వల్ల తృప్తి ఉందంటే వాళ్ళకి తృప్తి వాళ్ళ పరంగా ఉన్నప్పటికీ వాళ్ళిద్దరిలో ఎవరికొకరికి ఆరోగ్యం ఎప్పుడు తరచు బాగుండకపోవటం.
దాని వల్ల తృప్తి లేకపోవడం. అందుకని ఎలా చూసుకున్నా కూడా ప్రస్తుతం అంతంత మాత్రంగా జీవితం వెళ్ళ దక్కుతున్న వాళ్ళు కొద్దిగా వృశ్చిక రాశి అనేది కనబడుతుంది. వాళ్ళకున్న అదృష్టం ఏంటి అంటే కనుక పరువు పోయే టైంకి ఏదో రకంగా ఆ సమస్య నుంచి బయటికి రావటం. అంటే తెల్లరేపాటికి ఓ 10 రూపాయలు లేదు అనుకునే టైంకి చివరి నిమిషంలో ఎవరో ఒకళ్ళు ఏదో రకంగా రావటం. సరే ఇప్పటిదాకా ఒక 28 రోజులు ఖాళీగా ఉండిపోయాం ఏ పని లేకుండా. చివరి 2 రోజుల్లో ఏదో పని వచ్చింది, అమ్మయ్య ఈ నెలకైతే కలిసిందిలే అలా అనుకోవటమే తప్ప ఒక స్థిరంగా లేదు. సో అది ఆ రకంగా కొద్దిగా రకరకాలుగా కొంత ఇబ్బంది పడుతున్న రాసుల్లో వృశ్చిక రాశి అనేది ఎక్కువ ఉంది ప్రస్తుతం అయితే గనక. మరి విద్యార్థులకు కూడా ఎలా ఉంటుందంటారు? అంతే, విద్యార్థులైనా ఎవరైనా సరే ఇంచుమించుగా అత్యవసర మార్కులతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే వీరి యొక్క బుద్ధి జ్ఞానానికి సంబంధించిన గురుడు అష్టమంలోనే తిరగటం అనేది ఉంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఈ నెలలో కొంతవరకు జాగ్రత్తగా ఏమైనా దెబ్బలు తగిలించుకోవడానికి ఆస్కారం ఉంది. తర్వాత ఈ రక్తానికి సంబంధించిన కూడా అంటే సడన్ గా హిమోగ్లోబిన్ తగ్గిపోవడం, సో ఈ రక్త సంబంధించిన వ్యాధులు కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు సపోజ్ ఒక ఏజ్ వాళ్ళు అనుకోండి బీపీ రక్తపోటు, ఆ రక్తపోటు అనేది కూడా నియంత్రణలో లేకపోవటం. సో అందుకని అనారోగ్య సమస్యలు కూడా ఇటు విద్యార్థులు ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరికైనా సరే ఈ అనారోగ్య సమస్యల వల్ల కూడా కొంత చదవాల్సిన టైంలో చదవలేకపోవటం, అంటే కరెక్ట్ గా చదువుదాం అనుకున్నప్పుడే ఇలా ప్రమాదం తగలటం ఏదో ఒకటి. సో అందుకని కూడా అనుకున్నంత విధానంగా చదువు ముందుకెళ్ళకపోవటం, ఏదో గుడ్డిలో మెల్ల అన్నట్టుగా. ఇప్పుడు సపోజ్ మనం ఒక సబ్జెక్ట్ ఉండిపోయింది, ఆ సబ్జెక్ట్ ఒకటి ఎలాగో మళ్ళీ మనకి ఇస్తాడు కదా, దాన్ని అలా రాసి చేసుకోవటమే తప్ప ఒకసారి ఎట్ ఏ టైం అవటం కూడా కష్టం ఉంటుంది, బాగా శ్రమ ఉంది. సో అందుకని అన్ని రకాలుగా పరీక్షా కాలం అనేది కొద్దిగా వీలుగా ఉంది. గురుగారు, మే మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా, గ్రహ గోచారం కూడా ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో వీరికి? రైట్. అయితే ధనురాశి వారికి అయితే కనుక ఆరోగ్యపరంగా మాత్రం మధ్య మధ్యలో కొంత ఇబ్బందులు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ముఖ్యంగా ఎవరైతే ఈ ధనురాశిలో జన్మించి దీర్ఘకాలిక వ్యాధులతో కొంత ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ మీద ఇంకొద్దిగా ఎక్కువ ప్రభావం అనేది ఉంటుంది, ఎక్కువ. సో అందుకని ఆరోగ్య పరంగానే ఎంతో కొంత జాగ్రత్త అవసరం అనేది కనబడుతుంది. సో తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఈ ధనుర్రాశి వాళ్ళు ఈ నెలంతా కూడా కొద్దిగా ఈ శుభకార్యాల్లో కానీ, సో వినోద భోజనాల్లో తినటం ఇలాంటి వాటిల్లో కూడా కొద్దిగా పాల్గొనే పరిస్థితులు ఎక్కువ వస్తాయి. సో దానివల్ల కూడా ఈ ఏదైతే ఇప్పుడు షుగర్ కానీ బీపీ కానీ అలాంటి కంట్రోల్కి తప్పటం. సో బయట మనం ఏమంటాం, ఏదైనా సరే ఇలాంటి వినోద కాలక్షేపాల్లో పాల్గొన్నప్పుడు ఇంట్లో తినేదానికంటే ఒక ముద్ద ఎక్కువ తింటాం, సో తినకూడదు ఒకసారి తింటాం, ఇలాంటివి చేస్తాం కదా. అందుకని కూడా ఆరోగ్య భంగం అవుతుంది ఈ నెలలో ధనుర్రాశి వాళ్ళకి. సో అది అందుకని కొంత జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం ఉంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఇంకా ఆర్థిక పరిస్థితి అనేది ఈ నెలలో పెద్దగా మారేది కానీ కొత్తగా పెరిగేది కానీ ఏం లేదు. అంటే గత 2-3 నెలలుగా ఇంచుమించుగా అలాంటి ఆదాయం ఉందో అదే రకమైన ఆదాయంతోనే ముందుకెళ్ళటం అనేది ఉంది, కానీ బాగా ఆదాయం పడిపోవటం కానీ బాగా ఆదాయం పెరిగిపోవటం కానీ రెండూ లేవు. అలా మధ్యస్థంగానే వెళ్ళే పరిస్థితి అయితే కనుక ధనుర్రాశి వారికి కనపడుతుంది. సో ఎందుకంటే వీళ్ళకున్న పరిస్థితుల్లో ప్రస్తుతం పేరు ప్రఖ్యాతులు పెరిగినంత ఎక్కువగా ధనం పెరిగే పరిస్థితి కనపడటం లేదు. అంటే వీళ్ళని నమ్మి ఏదైనా సరే ఒక బాధ్యత నెత్తి మీద పెట్టామనుకోండి, దాన్ని ఎలాగైనా సరే వీళ్ళ భుజస్కంధాల మీద వేసుకుని దాన్ని బాగానే నిర్వహించడం అనేది ఉంటుంది. కానీ వీళ్ళు చేసిన దానికి ఎంత ఇవ్వాలో అవతల వాళ్ళు అంత ఇవ్వకపోవటం, తక్కువ ఇవ్వడం, ఎక్స్పెక్ట్ చేసిన లేకపోవటం,
ఆ రకంగా వీళ్ళకి ఆశించినంత ఆదాయం లేకపోవటం. సో ఉద్యోగాల్లో ఇగో ఈ నెల అంతా నువ్వు కష్టపడి వచ్చే నెలలో నీకు ప్రమోషన్ ఇస్తామంటే వీళ్ళు ఏదో చంకలు బాధేసుకుని కష్టపడిపోయినా కూడా ఆ నెల వాళ్ళ తర్వాత దాని గురించే ఎత్తకపోవటం. సో అలా ముందు వీళ్ళు తాపత్రయపడిపోయి వీళ్ళు నిజాయితీతో పనిచేసేయటమే తప్ప ఆ తర్వాత దానికి రావాల్సినంత లబ్ధి రాలేకపోవటం. అలాగని ఏంటంటే మరీ అసలు లేకుండా అయిపోవటం, మరీ అడిగంటిపోవటం అలాంటివి లేదు కాబట్టి అదొకటి ఆనందం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతం వీళ్ళకి ఉన్న విధానంలో గ్రహాలు ఏమైనప్పటికీ కూడా వీళ్ళకి కూడా ఇప్పుడు లాభాధిపతి అష్టమంలో ఉండటం అనేది జరిగింది. అయితే ఈ నెలలో వీళ్ళకి కొంతవరకు అదృష్టం ఏంటంటే సంతానం వల్ల ఏదైనా సరే కొద్దిగా వీరికి ఉపశమనం లభించడానికి. అంటే సపోజ్ ఇప్పుడు తల్లిదండ్రులు కొద్దిగా సంతానం మీద డిపెండెంట్స్గా ఉన్నారనుకోండి, అంటే వాళ్ళ మీద ఆధారపడి ఉన్నారనుకోండి, కొంత మంచిది. అంటే అలాంటి వాళ్ళకి మంచిది, అంటే సంతానం అభివృద్ధి ఉంది ఈ నెలలో. సో అందుకని సంతానం యొక్క అభివృద్ధి బాగుంది కాబట్టి వీళ్ళు ఎలాగో సంతానం మీద ఆధారపడ్డారు. వీళ్ళకి ఏం పెద్దగా స్వయం ఆర్జన ఏం లేదు. పిల్లలు పెట్టింది తింటున్నారు, సో పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు, లేదా పిల్లలే వీళ్ళు భరిస్తున్నారు అనుకుందాం. కానీ పిల్లలకి బాగుందిగా, అందుకని వీళ్ళకి కూడా ఈ నెలలో ఎంతో కొంత బాగుంటుంది. సో అందుకని పిల్లల పరంగా మాత్రం ఆనందం ఉంది. సో పిల్లల ఎదుగుదలలో ఈ నెల బాగుంది. సో అందుకని పిల్లల పరంగా ఏమైనా శుభవార్తలు కూడా వినొచ్చు. సో అది తర్వాత రెండోది వచ్చేప్పటికి ఈ ధనుర్రాశిలో పుట్టిన పిల్లల పెళ్ళికుంటే వీళ్ళకి కూడా సేమ్ ఈ రాశి వాళ్ళకి కూడా ప్రేమ పెళ్ళిళ్ళకి ఇంకా బాగుంది, ప్రేమ వివాహాలు. సేమ్ మిథున రాశి వాళ్ళకి కూడా మనం అంతర్గతం ఒకసారి చెప్పుకున్నాం. సో సేమ్ మళ్ళీ ఇలాగే ధనుర్రాశి వాళ్ళకి ఉంది. ఈ ధనుర్రాశి మిథున రాశి కూడా ఎదురుబదురుగా ఉంటాయి చక్రంలో. సో అలా ధనుర్రాశి వారికి కూడా ప్రేమ పెళ్లి, అందులో ముఖ్యంగా ఇప్పుడు మే 11వ తారీఖు నుంచి ప్రేమ పెళ్లి కారకుడు అసలు పెళ్లి కారకుడు ఇద్దరు కలిసే సంచరిస్తున్నారు. సో అందుకని ఖచ్చితంగా ప్రేమ పెళ్లి చేసుకుందాం అనుకునే వాళ్ళకి మంచి జరుగుతుంది. సో అలాంటి వాళ్ళకి ఇంకొద్దిగా ఈజీ ఉంది. అది తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే పంచమాధిపతితో అసలు పెళ్లి కారకుడు లేదా భర్త జీవిత భాగస్వామి కారకుడు కూడా కలుస్తాడు కాబట్టి భార్యాభర్తల మధ్య కూడా అనురాగం పెరగడానికి అవకాశం ఉంది. సో చిన్న చిన్న కలతలు ఏమైనా ఉన్నా కూడా అవి మళ్ళీ సర్దుకుపోవటం అనేది ఉంది. సో ఎంతో కొంత డబ్బు అనేది పక్కన పెడితే ఇంటి సుఖానికి బెంగలేదు. ఇంటి సుఖం ముఖ్యం. ఇంటికి సంబంధించినంత వరకు ఏదో విధంగా సుఖం ఉంది. ఎందుకంటే పిల్లలు బాగున్నారు, భార్యాభర్తల మధ్య కూడా మధ్య మధ్యలో అనురాగం బాగానే ఉంది. సో అందుకని అవి కొంత మనకి మర్చిపోతున్నాం. అంటే బయట మన సంపాదన ఎక్కువ లేకపోయినా అవి బెంగళ అనిపించట్లే. ఏదో మొత్తానికి అయితే ఇంటికి వచ్చేది కామ్గా ఉందిగా వాతావరణం. సో అందుకని అదొకటి ఆనందంగా వేసుకోవచ్చు. అయితే ఎప్పుడైనా సరే ఈ నెలలో ముఖ్యంగా ఈ మే నెల 12వ తారీఖు నుంచి 27వ తారీఖు మధ్య అంటే 15 రోజులు. సో ఇంచుమించు మే 12 నుంచి 27. సో ఈ 15 రోజుల్లో ఒక్కోసారి వీళ్ళకి ఆకస్మికంగా ఎవరైనా స్త్రీల వల్ల లబ్ధి చేకూరే పరిస్థితి ఉంది. అంటే మంచి జరగచ్చు. అంటే సపోజ్ ఇప్పుడు ఉద్యోగం ఉంది అనుకోండి, ఆ ఉద్యోగంలో ఒక బాస్ ఆడావిడ అయి ఉండొచ్చు, లేదా వీళ్ళ మీద మంచిగా రికమెండ్ చేసే వ్యక్తి ఆడావిడ అయి ఉండొచ్చు. మొత్తం మీద స్త్రీల వల్ల లబ్ధి చేకూరుతుంది. సో లేదు వీళ్ళు ఎప్పటి నుంచో సినిమాల్లో ప్రయత్నాలు చేస్తున్నారు అనుకుందాం, ఏదో ఒక ప్రొఫెషన్ కోసం. పలానా హీరోయిన్ చెప్పొచ్చు ఆయన తీసుకోండి అని చెప్పి. అంటే ఎక్కడైనా సరే ఒక ఆడ వ్యక్తి వల్ల తోడ్పాటు వల్ల వీరికి ఉన్నటువంటి భూమి రావటం అనేది. అందుకని మే నెలలో అంతంత మాత్రంగా ఉన్న వీళ్ళకి కూడా జూన్లో కొత్త అవకాశాలు అవి మెండుగా వస్తాయి. అంటే మే నెల అంతా కూడా కొద్దిగా సాదాసీదాగా నడిచిపోవటం అనేది, వారి యొక్క ఏమంటాం తెలివితేటలకి తగినంత ధనం రాకపోవటం కానీ అలాంటివి ఉండొచ్చు. కానీ చివరికి వచ్చేప్పటికి ఇంచుమించు మే నెలాఖరికి వస్తున్న దగ్గరలో
ఇలా ఇందాక చెప్పినట్టుగా ఎవరైనా సరే ఒక స్త్రీ వల్ల మేలు జరిగే పరిస్థితి ఉంటుంది. గురుగారు, మే మాసంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ మాసం మకర రాశి వారికి ప్రశాంతంగా ఉంటుందంటారు? మకర రాశి వారికి అయితే కనుక వీరు వ్యక్తిగతంగా ఎక్కువ శాతం అయితే కనుక మంచి ఫలితాలు ఉన్నాయి. అంటే వ్యక్తిగతంగా అంటే నా ఉద్దేశం ఏంటంటే వీళ్ళు స్వయంగా చేసే వృత్తి ఉద్యోగాలు అవ్వచ్చు, వ్యాపారాలు అవ్వచ్చు, అలాంటి సంపాదనకి సంబంధించిన అభివృద్ధి. సో ఆ సంపాదనకు సంబంధించిన అభివృద్ధి విషయంలో వీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం కావటం అనేది అయితే ఉంది. కానీ ఏ విషయంలో కొంతవరకు మధ్య మధ్యలో ఇబ్బంది అనేది కానీ, సో ఎవరి వల్ల ఏదైనా సరే మధ్య మధ్యలో మనం బెంగపడాల్సిన అవసరాలు కానీ ఉంటాయి అనేది కనుక చూసుకున్నట్టయితే సంతాన పరంగానే ఇబ్బంది ఉంది. అంటే ధనుర్రాశి వారికి సంతాన పరంగా కొంత ఆనందము లేదా వాళ్ళ పరంగా ఏవైనా సరే శుభవార్తలు వినటము అనేది మనం ధనుర్రాశి విషయంలో చెప్పుకుంటే, సంతాన విషయంలో ఏవైనా సరే చిన్న చిన్న ఇబ్బందులు కానీ వాళ్ళ పరంగా ఏమైనా బెంగ కానీ అసంతృప్తి కానీ ఏదైనా ఉంది అంటే మే నెలలో మకర రాశికి ఉంటుంది. ఎందుకంటే అష్టమాధిపతి ప్రస్తుతం వీళ్ళ సంతాన స్థానంలోనే మే 15వ తారీఖు దాకా సంచరించడం అనేది ఉంటుంది. సో అందుకని తర్వాత చూసుకున్నప్పటికీ కూడా మళ్ళీ సంతాన కారకుడు శుక్రుడితో కలిసి ఈయన వెళ్ళటం అనేది జరుగుతుంది. సో అందుకని ఈ నెలంతా కూడా ఎలా చూసుకున్నప్పటికీ కూడా సంతానపరమైన అంశాల్లో వీళ్ళకి ఏవో రకమైన ఇబ్బందులు తలెత్తడం అనేది ఉంటుంది. అంటే సపోజ్ ఉదాహరణకి పిల్లలకి ఏదైనా సరే గట్టిగా పెళ్లి చేసేద్దాం అనుకుంటారు అనుకుందాం ఈ మకర రాశి వాళ్ళేమో చీటికి మాటికి ఇప్పుడే వద్దు, మాకు ఇప్పుడే వద్దు, మేము ఇంకా కొన్నాళ్ళు అయితే కానీ చేసుకోం, ఇలా ఏదో రకంగా వాయిదా వేయటం అనేది. అంటే తగిన కారణం ఉండి వాయిదా వేసుకోవటం అనేది ఒక పద్ధతి. ఏ కారణం లేకుండా అకారణంగా ఆ వివాహం పట్ల మోజు లేకపోవటం అనేది ఒక పద్ధతి. సో ఆ రకమైన ఇబ్బంది ఈ నెలలో మకర రాశి వాళ్ళు పొందటం అనేది ఎక్కువ ఉంటుంది. అందులో ఇప్పుడు మనకు వస్తున్న వాటిలో కూడా చాలా మంది మధ్య మధ్యలో తల్లిదండ్రులు చెప్తూనే ఉంటున్నారు, మా పిల్లలు పెళ్ళి అంటే చాలు దూరం అయిపోతున్నారు, మేము ఇంట్లోంచైనా వెళ్ళిపోతాం కానీ పెళ్లి మటుకు చేసుకోమంటున్నారు అని చెప్పి అప్పుడప్పుడు మనకి అలాంటి మాటలు కూడా వినిపిస్తున్నాయి. సో అలాంటి ప్రభావం ఉన్న రాశి ఈ నెల ఇప్పుడు ప్రస్తుతం మకరం. సో ఆ రకమైన బాధ ఎవరికి ఉంది అంటే ఈ ప్రస్తుతం ఉన్న గోచారంలో మకర రాశి వాళ్ళకి కనపడుతుంది. సో వాళ్ళ కోసం మనం ఎంత తాపత్రయపడినా అందుకు తగినంత అవకాశం ఇవ్వకపోవటం అనేది వేరుకుంది. తర్వాత ఇదే సందర్భంలో ఒక్కోసారి మనకి సంతాన పరంగా కూడా ఉన్నట్టుండి వాళ్ళకి ఏమైనా సరే అనారోగ్యాలు చేయటం. ఎందుకంటే రోగాధిపతి వెళ్ళి అక్కడ ఆయనతో పంచమాధిపతి అంటే సంతాన కారకుడితో కూర్చోవటం వల్ల కూడా ఒకసారి ఆకస్మికంగా వాళ్ళ యొక్క ఆరోగ్యం వీళ్ళకి కొంత ఆందోళన కలిగించవచ్చు. అంటే మన పిల్లలకి చిన్న అనారోగ్యం వచ్చినా తల్లిదండ్రులకి అది పెద్ద అనారోగ్యంగానే బాధపడటం అనేది ఉంటుంది. సో అదే రకంగా కొద్దిగా వాళ్ళకి వచ్చే అనారోగ్యం ఒక్కోసారి వీళ్ళకి బాధ కలిగించవచ్చు. కనుక ఎలా చూసుకున్నప్పటికీ కూడా సంతాన అంశాల పరంగా ఎంతో కొంత అసంతృప్తి మకర రాశి వారికి ఈ నెలలో ఉంది. అంతేగాని వీరి వ్యక్తిగతంగా చేసే ప్రయత్నాల్లో ముందుకెళ్ళటం అనేది కొద్దిగా కష్టపడినా ఫలితం వచ్చేది వీళ్ళకు ఉంది. అంటే సాధారణంగా మకర రాశి వాళ్ళు కొద్దిగా కష్టపడతారు, ఎందుకంటే పేరులోనే మకరం అంటే మొండి పట్టుదల ఎక్కువ ఉంటుంది. సో అందుకని జనరల్గా ఏదైనా తీసుకున్నారు అంటే కనుక కొద్దిగా పట్టుదలగానే కృషి చేసే విధానం అయితే ఉంటుంది. అయితే వీళ్ళకి గ్రహస్థితి ప్రస్తుతం కష్టపడుతున్న దానికి ఫలితం వస్తుందా రాదా అంటే ఇప్పుడు ఉంది. వీళ్ళ కష్టంగా మిగిలిపోవటం కాకుండా ఎంతో కొంత దానికి లాభం రావటం అనేది కూడా ఈ నెలలో బాగానే కనిపిస్తుంది. మరి విద్యార్థులకు కూడా ఎలా ఉంటుందంటారు? అయితే విద్యార్థులకి ఎవరికైనా సరే ఈ నెలలో ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వీరి యొక్క బుద్ధి బలం అనేది అవసరమైన సమయంలో సరిగ్గా ఉపయోగపడకపోవడం, సో కన్ఫ్యూజ్ అవటం. సో అందుకని విద్యార్థులు మాత్రం బాగా ఎక్కువ పట్టుదల చూపటం అనేది ఒకటి. తర్వాత చదువుకుంటున్నప్పుడు దాన్ని సరిగ్గా అకలింపు చేసుకోవటం కన్ఫ్యూజ్ లేకుండా. సో అలాంటివి ఏమైనా సరే సందేహాలు ఏమైనా ఉంటే మనసులో పెట్టుకోకుండా
కొద్దిగా అడిగి నివృత్తి చేసుకోవటం అనేది అవసరం. సో జనరల్గా మకర కుంభరాశులు రెండు కూడా స్టార్టింగ్ కొద్దిగా అందరితో రిజర్వ్డ్గా ఉంటాయి. వెంటనే ఎవరినైనా ఏదైనా అడగడానికి చొచ్చుకుపోయే అంత తత్వం ఉండదు. సో మనుషులతో ముందు కొద్దిగా రిజర్వ్డ్గా ఉండటం అనేది ఉంటుంది. కానీ ఇక్కడ ఇప్పుడు రిజర్వ్గా ఉంటే పని జరగదు. మీకు ఏదైనా సరే సందేహం వచ్చినప్పుడు అడిగేయాలి, లేదంటే తర్వాత మరి పరీక్షలు రాసేప్పుడు ఇబ్బంది పడటం అనేది ఉంటుంది. ఈ వివాహ యోగం సంతాన యోగం కూడా ఉందంటారా? అంటే సంతాన యోగానికి అయితే కనుక ప్రస్తుతం అంత వీలుగా లేదు. అందాక మనం సంతానపరమైన అంశాలకి వేటికి కూడా ఇప్పుడు అంత బాగుండలేదనే చెప్పాం. అంటే ఉన్న సంతానానికి బాగుండలేదు, కొత్తగా సంతానం కావాలి అనుకున్న వాళ్ళకి కూడా బాగుండలేదు. అయితే వివాహ విషయాలకు వస్తే మాత్రం వాటికి సంబంధించిన ప్రయత్నాలు అయితే కనుక చేసుకోవచ్చు. కొద్దిగా వివాహం అయ్యే పరిస్థితులు అయితే ఉన్నాయి. సో ఖచ్చితంగా వివాహానికి సంబంధించిన గడియలు అయితే ముఖ్యంగా జూన్ 1వ తారీఖు నుంచి మరింత బలంగా కూడా ఉంటాయి. అధిక జ్యేష్ఠ మాసం తర్వాత ఖచ్చితంగా అదిగా మనకి జూన్ 1 నుంచి గురుడు సప్తమ స్థానంలోకి రావటం అనేది ఉంటుంది. సో అందుకని ఖచ్చితంగా ఇంకొద్దిగా వీలు అనేది ఉంటుంది. కనుక ఇప్పటి నుంచి ప్రయత్నాలు అయితే కనుక ఖచ్చితంగా చేసుకోవచ్చు. మరి రాజకీయ రంగంలో ఉన్న వారికి, సినీ కళాకారులకు కూడా ఎలా ఉంటుందంటారు? ఇది సినీ కళాకారులకు అయితే కనుక మంచి ఫలితాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకైతే మాత్రం అంతంత మాత్రంగానే పరిస్థితులు గోచరిస్తున్నాయి. సో సినిమా పరిశ్రమలో ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. ముఖ్యంగా ఇటు ఏమంటాం నటనా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి జరిగే పరిస్థితి అయితే ఉంది. తర్వాత వచ్చేప్పటికి కెమెరామెన్స్కి మంచి ఎదుగుదల కనిపిస్తుంది. తర్వాత స్వతంత్ర వృత్తుల్లో కూడా క్రిమినల్ లాయర్స్కి చాలా బాగా ఎక్కువ ఉపయోగపడటం అనేది ఉంది. తర్వాత ఈ అంటే న్యాయవాద వృత్తిలో వాళ్ళకి ఎక్కువ బాగుంది. మెకానికల్ ఇంజనీరింగ్కి మళ్ళీ చాలా ఎక్కువ బాగుంది ఈ నెల. గారు, మే మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? కుంభరాశి వాళ్ళకి అయితే కనుక ఈ నెలలో గత 2-3 నెలలతో పోలిస్తే కొంతవరకు సానుకూలకంగానే ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఏళ్ళనాటి శని నడుస్తున్న రాసుల్లో కుంభరాశి కూడా ఉంది. చివరి దశలో ఉంది అనుకుంటా. ఇంకా 2027తో వెళ్ళిపోతుంది. 2027 ఇంకా జూన్ దాకా ఉంటుంది. కానీ ఇంకా చివరి అంశంలో ఉంది ఇది కుంభరాశి. అయితే కానీ అయినప్పటికీ కూడా నెమ్మదిగా ఇప్పుడు ఒక్కొక్క మెట్టు ముందుకి వెళ్ళటం అనేది కుంభరాశి విషయంలో సాధ్యం అవటం అనేది అయితే ఉంటుంది. సో అంచెలంచెలుగా వీరు ఏదైతే ఇప్పటిదాకా ఎదురు చూస్తున్న విషయాలు ఉన్నాయో ఆ విషయాల్లో కొంత పురోభివృద్ధి సాధించడం అనేది, అంటే బాగా సాధించేస్తారని కాదు కానీ అలా ఒక్కొక్కటి జయించుకుంటూ రావటం. సో అంటే ఇప్పటిదాకా మనం ఒక స్థలం అమ్మకానికి పెట్టాము. ఆ అమ్మకానికి పెట్టిన ముందు ఒక 5-6 నెలలు ఎవరో ఒకరి పరంగా ఇబ్బంది పడ్డాం. అంటే కాసేపు అమ్మాలని, కాసేపు వద్దని, కాసేపు అమ్మాలని, కాసేపు వద్దని. ఇప్పుడు అది సాల్వ్ అయింది. ఇప్పుడు అమ్మకానికి పెట్టాం. అంటే అలా ఒక్కొక్క విషయంలో ముందుకు రావటం అనేది సాల్వ్ అయిపోతూ ఉంటుంది ఒక్కొక్క ప్రాబ్లం. సో అలా సో ఉద్యోగాల్లో ఇప్పటిదాకా ఇప్పుడు సపోజ్ నేను ప్రభుత్వ ఉద్యోగి అనుకుందాం. ఆ ప్రభుత్వ ఉద్యోగాల్లో నా మీద అక్కడ ఒక అవినీతిలో ఇరుక్కున్నానా లేదా అన్నది ఇంకా అలా నడుస్తుంది కేసు. కానీ ఇప్పుడు నాకు క్లీన్ చిట్ వచ్చింది. సో అలా ఒక్కొక్కటి అంటే మనం ఈ ఏళ్ళ వల్ల ఎంతో కొంత ఇబ్బంది పడుతున్నాం. మనం తప్పు చేసినా ఒక్కోసారి తప్పు చేయకపోయినా ఏదో రకమైన ఇబ్బంది పడటం లేదు. ఒక్కోసారి మనకి ఇగో మీరు ఉద్యోగం పోతుంది, ఇంకోటి చూసుకోండి, ఇంక మీకు ఒక 2 నెలలే టైం ఉంది అంటారు. కానీ లాస్ట్లో 2 నెలలు మళ్ళీ లేదు నీకు పొడిగిచ్చాము అంటే అలా ముందు ఒక సమస్య రావటం, ఆ తర్వాత మళ్ళీ అది ఎంతో కొంత పరిష్కారం అవటం. ఆ సమస్య పరిష్కారం అయ్యేదాకా ఈ ఏళ్ళ నడిచి నడిపిస్తూ ఉంటుంది. అమ్మో అటు పడేస్తుందో ఇటు పడేస్తుందో, అటు పడేస్తుందో ఇటు పడేస్తుందో అని. కానీ బట్ చివరి నిమిషానికి వచ్చేప్పటికి కథ సుఖాంతం అవుతుంది. సో అలా కొంత ముందుకు వెళ్ళటం అనేది ఈ నెలలో ఎంతో కొంత ఉపయోగకరంగా ఉండటం అనేది కుంభరాశి వారికి ఉంది. మరి విద్యార్థులకు కూడా ఎలా ఉంటుందంటారు? విద్యార్థులకు కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక ముఖ్యంగా పంచమ స్థానంలోనే గురువులు సంచరించడం, శుక్రుడు సంచరించడం,
వీటి వల్ల ఈ వర్కుల మీద కూడా వీళ్ళకి కొంత బుద్ధి బలం పెరగటం, సో కొద్దిగా స్పాంటేనియస్గా స్పందించగలగటం, సో ఆలోచనాత్మక శక్తి పెరగటం. సో ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళకైతే కనుక ఇది రైట్ టైం. అలా పోటీ పరీక్షలకు హాజరవుతున్న వాళ్ళు ఇంకొద్దిగా ధైర్యంగా రాయగలుగుతారు, మంచిగా చదువుకుంటే కొద్దిగా బాగుంది. సో ఎనర్జీ అనేది ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎంతో కొంత వాయిదా బద్ధకం అనేది ఉంటుంది, కానీ వాటిని అధిగమిస్తే ఇప్పుడు చాలా మంచి టైం వీళ్ళకి కూడా, కుంభరాశి విద్యార్థులకి. సో అందుకని చదువుకుంటే మంచిది. వివాహ యోగం కూడా ఉందంటారు. అంటే వివాహానికి మాత్రం మనకి ముఖ్యంగా ఈ రాహు కేతు ప్రస్తుతం ఏదైతే కుంభరాశిలో రాహు ఉండటం, సప్తమ స్థానంలో కేతు ఉండటం, అందుకని ఇటు పెళ్లి కావాల్సిన వాళ్ళకి పెళ్ళైన వాళ్ళకి మధ్య మధ్యలో ఏవో రకమైన ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. అంటే పెళ్లి కావాల్సిన వాళ్ళకి సంబంధాలు నోటి దాకా వస్తూ ఉంటాయి, కానీ చివరి నిమిషంలో అవి కుదరవు, ఏదో విధంగా వాయిదా పడుతూ ఉంటాయి. సో ఎక్కడ ఏదైనా సరే పెళ్లి జరగటం అంటే కొద్దిగా దొంగచాటు వివాహాలు, సో లేదా కుల మతాంతర వివాహాలు, అంటే అలా పెద్దలను ఎదిరించి చేసుకునేవి ఏవైతే ఉంటాయో అలా ఒక్కోసారి అవి జరిగే అవకాశాలు ఉంటాయి తప్ప, ఏదైతే సంప్రదాయబద్ధంగా జరగాల్సినవి, సరైన పద్ధతుల్లో జరగాల్సినవి, అలాంటి విధానంలో కొద్దిగా చుక్కెదురెదిరే పరిస్థితి ఉంది. తర్వాత పెళ్ళైన వాళ్ళకి కూడా ఇదే గత ఏడాది నుంచి ఇద్దరికి అంత సయోధ్య సరిగ్గా లేకపోవటం, లేదా తాత్కాలికంగా వేరు వేరు కారణాల వల్ల ఎక్కువ శాతం విడివిడిగా గడపాల్సిన పరిస్థితులు ఎదురవుతూ ఉండటం. సో లేదు అంత బాగానే ఉన్నాయనుకుంటే జీవిత భాగస్వాములు ఎవరికొకరికి తరచు ఏదో రకమైన అనారోగ్యం ఉండటం, సో దీనివల్ల మన ఇంట్లో అసౌకర్యం. సో ఇది ఆ రకంగా పెద్ద బాగా జరగట్ల భార్యాభర్తల యొక్క వైవాహిక జీవితం, ఎక్కడొక్కడ ఏదో రకమైన అసంతృప్తి అనేది ఉంది. అది అదే రకంగానే ముందుకెళ్లే పరిస్థితి ఉంది. మరి సంతాన యోగం ఉంది అంటారా? సంతానానికి అయితే కనుక ప్రస్తుతం మంచి స్థితి నడుస్తుంది. కొత్తగా సంతానం కావాలి అనుకునే వారికి బాగానే ఉంది. అలాగే సంతాన విషయాల్లో ఆనందం పొందడానికి కూడా ప్రస్తుతం వీళ్ళకి కూడా బాగానే ఉంది. సో అందుకని కుంభరాశి వాళ్ళకి సంతాన పరంగా ఎంతో కొంత ఊరట లభించడానికి కూడా అవకాశం ఉంది. తర్వాత రెండోది, ఇదే నెలలో వీళ్ళకి ఏదైనా సరే లోన్తో అంటే రుణంతో ఇల్లుని తీసుకోవాలంటే వీళ్ళకి కూడా కుదురుతుంది. సో అలా ఆ రకంగా అంటే వీళ్ళంతటి సంపాదించి తీసుకోవాలంటే కుదరదు, ఏదో రకంగా ఆగుతుంది. అలా కాకుండా రుణం మీద తీసుకున్న ఇన్స్టాల్మెంట్లు అలా ఇప్పుడు ఉన్నాయి కదా పద్ధతులు, అలా ఏదైనా సరే అలా తీసుకోవాలనుకునే వాళ్ళకి ఈ నెల సానుకూలంగా ఉంది. సో ఆ వాటి ప్రయత్నాలు పనిస్తాయి. విదేశీ యోగం కూడా ఉందంటారా? మరి విదేశీ యోగం ఉంది. ఇందాక మనం చెప్పుకున్న మకర, కుంభ, మేన రాశుల వారికి ముగ్గురికి కూడా ప్రస్తుతం విదేశీ యోగం అనేది బాగానే ఉంది. సో అందుకని వారికి సంబంధించిన ప్రయత్నాలు అయితే కనుక చేసుకోవచ్చు. రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా ఎలా ఉంటుందంటారు? రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా కుంభరాశి వాళ్ళకి ప్రస్తుతం అయితే కనుక బాగానే ఉంది. తర్వాత ముఖ్యంగా తెర ముందు కన్నా కూడా తెర వెనక రాజకీయాలు చేసే వాళ్ళకి ఇంకా ఎక్కువ బాగుంది. అంటే వెనక నుంచి సవాలు ఇచ్చేవాళ్ళు, వెనక నుంచి కీలకంగా ఉండే వ్యక్తులు ఎవరైతే ఉంటారో, అలా కీ రోల్ పోషించే వాళ్ళు వెనక నుంచి ఉన్న వాళ్ళకి ఇది కొద్దిగా మంచి టైం. అంటే వెనక నుంచి అయినా సరే వీళ్ళకి ఒక గుర్తింపు, గౌరవం లభించడం అనేది అయితే ఉంది. గురుగారు, అలాగే ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా కూడా ఎలా ఉంటుందంటారు? ఆర్థిక పరంగా అయితే కనుక బట్ అంతకు ముందున్న నెలలతో పోలిస్తే కొంత ఉపశమనం లభించడానికి, కొంత అభివృద్ధి జరగడం అనేది అయితే కనిపిస్తుంది. ఆరోగ్య పరంగా మాత్రం ఎంతో కొంత ఇంకా ఇబ్బంది ఉంటుంది. ఏలినాటి ప్రభావం అనేది ఉంది. తర్వాత లగ్నంలోనే ఇటు రాహు సంచారం అనేది ఉంది. సో దానివల్ల కొద్దిగా చిన్న చిన్న అనారోగ్యాలు అయితే ఉంటాయి. తర్వాత వాహనాలు అవి నడిపేప్పుడు కూడా చిన్న చిన్న దెబ్బలు, అంటే ప్రమాదాలు ప్రాణాలు పోయేంత ఉండవు, కానీ తాత్కాలికంగా ఎముక ఫ్రాక్చర్ అవ్వటం, సో అలా ఏవైనా సరే అలా ఇబ్బంది పడటం అనేది ఉంది. సో ఆ రకంగా కొంత జాగ్రత్త తీసుకోవాలి, అంతవరకే. గురుగారు, మే మాసంలో మీన రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ మాసం ఎలా కలిసి వస్తుందంటారు మీన రాశి వారికి? ఇది మీన రాశి వారికి కూడా ఈ నెల ఎంతో కొంత కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. అంటే ఆర్థికంగా అభివృద్ధి అనేది ఉంది, లేదా అవసరానికి బాగానే ధనం లభించడం అనేది ఉంది, కానీ పెద్దగా మిగిల్చుకునే అవకాశం అయితే లేదు. ఖర్చు అయిపోతూనే ఉంటుంది. సో
సో ఎందుకంటే వీళ్ళకి కూడా ఏలనర్జన్ అనేది ఎక్కువగా ఉంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే భర్త కన్నా కూడా భార్యకి ఆదాయం పెరగటం, లేదా భార్య కన్నా అంటే జీవిత భాగస్వాముల్లో మనం ఆడనుకోండి మేన్ రాశిలో జన్మించి మగాళ్ళ ఆదాయం పెరుగుతుంది, లేదు నేను మగనుకోండి ఆడవాళ్ళ ఆదాయం పెరుగుతుంది. అంటే మొత్తం మీద ఆపోజిట్ వాళ్ళకి ఇంకా కొద్దిగా ఆదాయం ఎక్కువ పెరుగుతుంది అని. సో ఆ రకంగా కలిసి రావటం, అంటే భర్తకి భార్య ద్వారా కలిసి రావటం, లేదా భార్యకి భర్త ద్వారా కలిసి రావటం, ఆ రకంగా ఈ నెల కొంత మేలు జరగటం అనేది కనిపిస్తుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే అవకాశం వస్తే, అంటే ఇప్పుడు సపోజ్ నాకు ఒకేసారి విదేశాలకు వెళ్ళే అవకాశము వచ్చింది, లేదు హైదరాబాద్లో లేదా బెంగళూరు లేదా చెన్నై ఇలా ఏవో 2 అవకాశాలు నాకు ఒకేసారి వచ్చాయి. కానీ వీళ్ళు ఏది ఎక్కువ దూరం అయితే ఆ అవకాశం తీసుకున్నట్టయితే కనుక మరింత కలిసి వస్తుంది, దూరం ఉన్న అవకాశం. ఓకే. సో అలా 2 అవకాశాలు ఒకేసారి వస్తే మనం ఏదైనా సరే ఇందులో ఏది దూరం మనం ఉన్నది దానికి ఏది దూరం, ఆ దూరం ఉన్న అవకాశాన్ని తీసుకున్నట్టయితే కనుక మరింత మంచి జరగడానికి ఉంటుంది. అందుకని ఒక రకంగా ఉద్యోగస్తులకు మేలు జరగాలి అంటే కనుక ఉన్న చోట వారికన్నా కూడా దూరంలో ఉన్న వారికి ఎక్కువ కలిసి వచ్చే పరిస్థితి మే నెలలో ఉంది. మరి అలాగే గురుగారు ఉద్యోగాల పరిస్థితి ఏంటంటారు? అంటే ఉద్యోగం కొత్తగా రావాలి అనుకుని ప్రయత్నిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక దీనికి కూడా అదే కాజ్, అంటే ఏదైనప్పటికీ కూడా ఉన్న చోట ప్రయత్నించడం కాకుండా ఎక్కడెక్కడ కొద్దిగా దూరానికి వెళ్ళి ప్రయత్నించుకోవడం మంచిది. అంటే సో నేను విశాఖపట్నంలో ఉన్నాను అనుకోండి, విశాఖపట్నం కాకుండా హైదరాబాద్లో ఇంకెక్కడో రావటం, అక్కడ ప్రయత్నించుకుంటే ఇంకా కొద్దిగా తొందరగా అలా. అందుకని ఏదైనా సరే ఉన్న చోట వెతుక్కోవటం కాకుండా కొద్దిగా దూరంగా వెతుక్కున్నట్టయితే ఇంకొద్దిగా తొందరగా విజయం పొందడానికి అయితే కనుక అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి వివాహ యోగం కూడా ఉందంటారా? వివాహానికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం మే 11వ తారీఖు నుంచి ఇంకా బలం ఎక్కువగా కనిపిస్తుంది. సో అందుకని మే 11వ తారీఖు తర్వాత నుంచి మరింత ప్రయత్నాలు బాగా చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా కళ్యాణ యోగం అయితే కనుక బాగానే కనిపిస్తుంది, కళ్యాణం అవుతుంది కూడా. కుటుంబ వాతావరణం కూడా ఎలా ఉంటుందంటారు? కుటుంబ వాతావరణం మాత్రం కొద్దిగా గజిబిజిగానే ఉంటుంది, ఎందుకంటే అష్టమాధిపతి వెళ్ళి చతుర్థంలో కూర్చున్నాడు ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక. సో అందుకని ఇంట్లో సాధారణంగా తరచు ఎవరికొకరికి ఏదో రకమైన అనారోగ్యం ఉండటం, సో ఒకరికి బాగుంటే మరొకరికి బాగుండకపోవటం, సో దీనివల్ల ఏదో రకమైన తిప్పట ఖర్చు ఈ రకంగా ఉంది. సో కుటుంబ వాతావరణం మటుకు పూర్తి ప్రశాంతత అయితే కనుక అంత అగుపించటం లేదు మన మేన్ రాశి వారికి అయితే కనుక. ఎవరైనా విదేశాలకు వెళ్ళాలనుకుంటారు చదువుకోవడానికైనా అక్కడ సెటిల్ అవ్వడానికన్నా, మరి విదేశీ యోగం కూడా ఉందంటారు? ఖచ్చితంగా విదేశీ యోగం ఎలాగో బాగుంది, అసలు విదేశాలకి వెళ్ళటమే మంచిదని కూడా చెప్తున్నాం మనం. సో వస్తే కనుక విదేశీయులకి సంబంధించిన యోగాన్ని తీసుకోవటమే బెటర్. అలాగే ఇప్పటికే ఒకవేళ విదేశాల్లో ఉన్న వాళ్ళకి కూడా అనుకోకుండా అక్కడ ఇప్పుడు మంచి జరగడానికి కూడా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కనుక ఆ విదేశీకి అటు ఉన్న వాళ్ళు ఇటు వెళ్ళవలసిన వాళ్ళు ఇద్దరికి కూడా ఎంతో కొంత ప్రయోజనం ఉంది ఈ నెలలో అయితే కనుక. గురువారం మొత్తం మీద మే మాసంలో మీనరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి.